ఎయిడ్స్, క్యాన్సర్ రోగాలు స్వస్థపరచబడుచున్నవి. హల్లెలూయా. శరీరమును విడిచి వెళ్ళుచున్నవి. Lord, in the name of Jesus, touch, Lord, touch, Lord. ప్రభు బయలుపరిచిన రీతిగా కుడివైపు వాసిపోయి గడ్డలాగా ఉండేయంట. ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ పట్టుకున్నా కానీ ఇక్కడ నొప్పి లేదు, ఇక్కడ పట్టుకోలేకపోయాను, వాపు పోయిందంట, నొప్పి పోయిందంట. దేవుడు తనని స్వస్థపరిచారు, యేసయ్య స్వస్థపరిచారు. థ్యాంక్ యూ ఫర్ టచింగ్ హర్ లార్డ్. ప్రేయర్లో నాన్నగా నా వాళ్ళకి నేను చైర్లో అసలు కింద చైర్లో కూర్చున్నా, చైర్లో కూర్చోలేకపోయాను. నేను దేవుని అడుగుచుండగా దేవుడు ఆత్మ నా మీద కుమ్మరించినప్పుడు నాకు నొప్పే లేదు. ఇప్పుడు నాకు హార్ట్ ఫ్రీగా, నాకు చాలా రిలీఫ్గా ఉన్నది, నాకు జీవంగా ఉన్నది. ఇప్పుడు నాకు ఎంత బాగుండదు అంటే అంత బాగుండదు. ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఏదో మెరుపు నాకు గర్భసంచిలో వచ్చింది. అప్పటి నుంచి బాగుంది. ఒక మెరుపులాగా వారు గర్భసంచి మీద వచ్చిందంట. పూర్తిగా పోయిందా? పరీక్షించుకున్నారా? నొప్పి లేదు మేడం. నేను ఉన్న లావుకి చాలా లావు ఉన్నాను, చూస్తున్నారు నన్ను. ఈ వెయిట్కి ఇంకా నాకు నొప్పి ఎక్కువ వల్ల, కానీ చాలా తగ్గిపోయి చాలా రిలాక్స్గా ఉన్నాను. నాకు ఈ నొప్పి వస్తూ ఉండింది 1 year నుంచి. ఇలా టచ్ మీ అనగానే ఇలా పడిపోయేదానికి నా అస్తంలో నుంచి ఒక తెల్లగా వచ్చింది నా మీదకి. వచ్చి ఈ భాగం అంతా సురసుర అని ఇలా తీసేసినట్టు అయిపోయింది. 2 వారాల నుంచి నిద్ర లేదు, ఏం లేదు. కానీ ఈరోజు నాకు చాలా నొప్పితో వచ్చాను. వచ్చేటప్పుడు కూడా చాలా బాధ ఉన్నా కానీ తండ్రి నాకు ఈరోజు నాకు స్వస్థపరచాలని వచ్చాను. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి బాగా చేశాడు. ఇప్పుడు నొప్పి లేదు, ఏమీ లేదు. కాలు చాలా చల్లగా ఉన్నట్టుగా ఉంది. దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తాను. 5 మీటింగ్స్ లో జరిగాయి. 11కి సోమవారం. ఈరోజు కొరకునే దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉండగా నేనటి దినం చెప్పాను 3 వర్డ్ నుండి, అంటే స్థలము గురించిన ఆ ప్రసంగాలు ఈ 3 రోజులు చేస్తానని. నిన్నటి దినము బెత్ ఎల్ అనే మాట నుండి చూసినాం. బెత్ అంటే ఇల్లు, ఎల్ అంటే దేవుడు. బెత్ ఎల్ దేవుని ఇల్లు అనే విషయము చూసినాం. ఈరోజు మరొక అంశంగా బెతెస్దా అనే ఒక అంశంను చూడబోతాం. బెత్ అంటే ఈ మాటలో కూడా ఇల్లు, హౌస్ అని మనం చెప్పవచ్చు. ఇంకా మిగిలిన మాట అంతా కలిపి మనం చెప్పాలంటే బెతెస్దా అంటే హౌస్ ఆఫ్ మర్సీ, కనికరము ఇల్లు అని అర్థము. అయితే ఈరోజు ధ్యానం కొరకు నేను ఎన్నుకున్న బైబిల్ వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉంది. ద గాస్పెల్ ఆఫ్ జాన్ 5th chapter and verse 2. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మండపములు కలవు అని రాయబడి ఉంది. ఈరోజు మనం బెతెస్దా గురించి ధ్యానించబోతున్నాం కనుక ఈ మాటలో మనం చూస్తున్నాం యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రారంభం నుండి ఈ అధ్యాయం అంతా యేసు చేసిన ఒక అద్భుత కార్యముల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బెతెస్దా గురించి ఏం రాయబడి ఉందంటే, కొందరు దాన్ని హౌస్ ఆఫ్ మర్సీ అంటే కనికరము ఇల్లు, అంటే కనికరము గల ఇల్లు, హౌస్ ఆఫ్ మర్సీ అని ఉంది ఈ మాట. అయితే ఇంకా కొన్ని తర్జుమాలో ఏమంటున్నారంటే ఏ స్విమ్మింగ్ బాత్, అంటే ఈ రోజుల్లో మనం స్విమ్మింగ్ పూల్ అని అంటాం చూడండి, ఆ రీతిగా ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఈత కొట్టి స్నానం చేయగలిగిన ఒక చోటు అనియు, ఇంకా కొందరు షీప్స్ ప్లేస్ అంటే గొర్రెలను మేకలను తీసుకొచ్చి అక్కడ శుభ్రం చేసి అవన్నిటికీ వాడబడుతున్న ఒక కొనేటి అని చెప్పుచున్నారు. కానీ నిజమైన ఒక కరెక్ట్ తర్జుమా నేను అనుకుంటున్నాను హౌస్ ఆఫ్ మర్సీ అనే మనం ధ్యానిస్తాం.
అయితే ఇక్కడ జరిగిన ఆ సందర్భము బైబిల్లో ఉన్న ఆ మాటను మనం చూసినట్లయితే, ఒకరోజు యేసు విశ్రాంతి దినమున ఆయన ఈ బెథెస్దా గోనేటి యొద్దకు ఆయన వెళ్ళుచున్నాడు. అక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మనం ఏం చూస్తున్నామంటే, ఆ బెథెస్దాలో యేసు వెళ్ళి ఆయన ఏం చూడ్డానికి వెళ్ళాడు అని మనం బైబిల్ చదివి చూస్తే, అక్కడ రాయబడిన మాట ప్రకారము బెథెస్దాలో అనేక రకమైన రోగులను బైబిల్లో రాయబడి ఉంది. గ్రుడ్డి వారిని, కృంటి వారిని, ఊచ కాళ్ళు చేతులు గల వారిని, ఇంకా చాలా రకమైన రోగులను అక్కడ రాయబడి ఉంది. గుంపులుగా పడి ఉండిరంట. గుంపుగా తీసుకొచ్చి అక్కడ పడేశారు. ఎందుకు అని ఒకవేళ మనం ఆలోచిస్తే, అక్కడ ఏదైనా గొప్ప స్వస్థత కార్యము జరిగిందా అని మనం చదివించిన ఆ మాటను బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఎప్పుడో ఒకసారి ఒక దేవదూత దిగి వస్తాడంట. ఆ దూత వచ్చి ఆ యొక్క కోనేటి ఆ నీళ్లను కదిలించి అది వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మొట్టమొదటిగా ఆ నీళ్ళలో వారు దిగుతారో వారి వెంటనే స్వస్థత పొందుతారు. అయితే ఇక్కడ ఏం రాయబడలేదంటే, ఎవరెవరు దిగుతారో ఒకవేళ స్వస్థత పడితే బాగుంటుంది. కానీ అక్కడ రాయబడిన మాట ఒక్కరు, ద ఫస్ట్ పర్సన్. ఒకవేళ ఈరోజు మీకు అందరికీ ఒకవేళ పోటీ పెడితే, పరుగు పందెం పెడితే, ఎవరండి పరుగు పందెంలో గెలుస్తారు? చేతులు కాళ్ళు అంత మంచి ఆరోగ్యము తొందరస్తుగా ఉంటున్న వారు ఏం చేస్తారు? ఈ పరుగు పందెంలో గెలుస్తారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తే అందరూ రోగులే. అందరూ చేతులు లేని, కాళ్ళు లేక, స్వస్థతలు కావాలని పడి ఉన్న ప్రజల్లో మనం ఆలోచించి చూస్తే ఎవరు స్వస్థత పొంది ఉంటారు? కొంచెమైనా ఆరోగ్యం ఉన్న వాళ్ళు, లేదంటే వారికి సహాయం చేయగలిగిన వారు ఎవరైనా ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత వెంటనే పడేసి ఉండాలి. నేను ఇవన్నీ ఊహించి చూశాను ఈరోజు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, యేసు అక్కడ వచ్చి చూసినప్పుడు అనేక మంది గుంపులుగా అక్కడ ఉన్నారు. కానీ యేసు ఒక కన్ను దృష్టి ఎవరి మీద పడినదంటే, అక్కడ చాలా సంవత్సరాలుగా అక్కడ రాయబడి ఉంది, 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఒక వ్యక్తిని యేసు చూస్తున్నాడు. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుని గురించి మనం చూస్తున్నాం. అక్కడ యేసు వాణ్ణి చూసి ఆయన అంటున్నాడు, అతడు బహుకాలం అంటే చాలా రోజు నుండి, యేసు ఆయన చూసినప్పుడు ఒకటి బైబిల్లో రాయబడి ఉంది, ఆయన బహుకాలము వ్యాధితో ఉన్నాడని ఆయన తెలుసుకున్నాడంట. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన శరీరంను చూసి ఈయన చాలా రోజుల నుండి వ్యాధి గలవాడు అని ఎవరైనా చెప్పేస్తారు. నేను మా తల్లితో కలిసి, ఆమె నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేసింది. చెన్నైలో ఉన్న అడయార్, ఈ జీసస్ కాల్స్ ఆఫీస్ పక్కన ఉన్న ఆంధ్ర మహిళా సభలో ఆమె మ్యాట్రన్ గాను నర్సింగ్ సూపరింటెండెంట్ గాను పనిచేసింది. అక్కడ పోతే అక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా వికలాంగులు, దాదాపు మెంటల్ రిటార్డెడ్ పిల్లలు, సరి అయిన ఎదుగుదల లేని పిల్లలు, తర్వాత చాలా రకంగా వికలాంగులు అక్కడ ఉంటారు. అలా చూడ్డానికి నేను పోయినప్పుడు ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తికి డ్రెస్సింగ్ చేస్తున్నారు. డ్రెస్సింగ్ అంటే మీకు చాలామందికి తెలుసు, ఆ పుండుకు గాయానికి మందులు వేస్తున్నారు. ఆ పుండు ఎక్కడ ఉందంటే వీపులో ఉంది. వీపు అంతా చర్మము పోయి, నేను అది ఏదో రోగం అని అనుకున్నాను. మా మమ్మీని చూసి అడిగాను, మమ్మీ ఈయనకి ఏమైందంటే, అప్పుడు మా తల్లి చెప్పింది, ఈయనకు వీపులో ఏం రోగం లేదమ్మా, చాలా రోజు నుండి మంచంలో పడుకొనే ఉన్నాడు కాబట్టి అతడు అటు ఇటు కదలలేక ఉన్నాడు. అందుకని ఈయన వీపంతా కూడా ఆ మంచంలోనే ఉన్నాడు కనుక మొత్తం సోర్ అయిపోయింది. బెడ్ సోర్ అన్నది, బెడ్లోనే పడుకొని ఉంటే అలా సోర్ అయిపోతుందని. ఇప్పుడు ఈ వ్యక్తి పరిస్థితిని చూడండి. ఈయనకు సహాయం చేయడానికి ఎవరు లేరు. ఇంకా ఆయనను చూసినప్పుడు చాలా కాలం నుండి ఆయన అలాగే ఉన్నాడని యేసు తెలుసుకున్నాడు. అది మాత్రం కాదండి, వాక్య ప్రకారం బైబిల్లో రాయబడిన కొన్ని మాటల ప్రకారము ఏ వ్యక్తిని చూసినా ప్రతి మనుషుల్లో ఉన్నది ఆయన ఎరిగి ఉన్నాడంట. ఆ లో అన్న మాట మనుషుల్లో ఉన్న లోతును ఆయన ఎరిగి ఉన్నాడు.
ఈ వ్యక్తి గురించి మనం చూసినట్లయితే ఆయన రోగం ఆ రీతిగా రావడానికి కారణం ఏమిటి? 38 ఇయర్స్, 38 సంవత్సరాలు ఆ రీతిగా రోగముతో ఆయన బాధపడడానికి కారణం ఏమిటంటే ఆయన పాపము అని మనకు బైబిల్ చెప్పుచున్నది. అయితే సిస్టర్ మీకు ఎలా తెలుసునంటే అదే అధ్యాయంలో 14వ వచనంలో రాయబడి ఉంది, అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు రాకుండానట్లు ఇకను పాపం చేయకుమని చెప్పగా, ఇక్కడ యేసు ఏమంటున్నాడు? ఇదిగో ఇప్పుడే స్వస్థతను పొందిన. ఒకరోజు ఒక డాక్టర్ మాట్లాడుతూ నేను విన్నాను. ఆ డాక్టర్ ఆ ఒక వ్యక్తితో, ఆ పేషెంట్తో అంటున్నాడు, ఇదిగో బాబు, త్రాగి 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 లాస్ట్ మినిట్ నువ్వు హాస్పిటల్కి వచ్చినావు, ఎలాగో కష్టపడి నీకు మేము ట్రీట్మెంట్ ఇచ్చేసినాము, ఇప్పుడు నీ పేగులు స్వస్థత అయింది. తర్వాత డాక్టర్ అంటున్నాడు, ఇంకొకసారి మరల తాగి వస్తే మాత్రము నిన్ను బ్రతికించడం ఎవరు వలన సాధ్యం కాదు అని. ఇది కూడా అటువంటిదే. యేసు ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు పాపం చేసినావు. ఇక్కడ మనం చూస్తున్నాము అతని స్వస్థతను మాత్రం మనం చూడడం లేదు, కానీ నిజమైన మర్సీ, కృపా, సత్యము యేసు ద్వారా కలిగింది అని వాక్యంలో రాయబడి ఉంది. అంటే కృప అంటే మర్సీకి మొదటి ప్రారంభం, కనికరానికి, దయానికి మొదటి ప్రారంభం ఎక్కడ ప్రారంభమైందంటే యేసే దానికి ప్రారంభం అండి. హల్లెలూయా. పాత నిబంధన అంతా కూడా, పాత నిబంధనలో కనికరము కానీ కృపను కానీ మనం చూడడం లేదు. మనుషుడు చేతి క్రియను బట్టి వారు బ్రతికారు, వారి చేతి క్రియను బట్టి శిక్షను అనుభవించినారు, వారు చేసిన క్రియను బట్టి వారికి శాపమైన ఆశీర్వాదమైన వచ్చింది. కానీ యేసు ద్వారా ఏమొచ్చింది? కనికరం వచ్చిందండి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామా. యేసు ద్వారా మీరు నేను కనికరం పొందాము గనుక ఈరోజు ఎంతోమంది మనం ఆరోగ్యంగా ఉన్నాము, ఎంతోమంది మనం స్వస్థత, మనం క్షేమంగా ఉన్నాం. అయితే ఒకవేళ ఈరోజు రోగంతో ఉన్నవారు కానీ, ఒకవేళ ఈ ప్రసంగం వింటున్న వారు కానీ, ప్రతి ఒక్క రోగానికి కారణం పాపమే అని కొన్ని సంవత్సరాల క్రితము ప్రసంగము నేను అనుకుంటున్నా, ఒక 20-30 ఇయర్స్ క్రితము కొందరు ప్రసంగికులు ఎలా ప్రసంగిస్తారంటే ప్రతి దానికి కారణం పాపం అనే ప్రసంగిస్తారు. ఎవరైనా రోగం ఉంటే దానికి పాపమే, పిల్లలు లేదా పాపమే, కుటుంబంలో ఏదైనా జరిగిందా పాపమే. ఈ రీతిగా పాపము పాపము పాపమని ప్రసంగించిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు నేను చెప్పుచున్న ఈ యొక్క మాటలో, ఈ యొక్క సందర్భంలో ఈ వ్యక్తిని గూర్చి మాత్రమే నేను పాపం కారణం అని చెప్పాను, కానీ ఎక్కడ కూడా పాపమే కారణమని బైబిల్లో పూర్తిగా రాయబడలేదు. ఎందుకంటే మీరు బైబిల్ చదివి చూస్తే అనేక సందర్భంలో మనం చూస్తున్నాము. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టు గ్రుడ్డి వాడిని చూసి శిష్యులు అడుగుచున్నారు, ప్రభువా, ఇతడు గ్రుడ్డివాడుగా పుట్టడము ఇతడు చేసిన పాపమా, ఇతని తల్లిదండ్రులు చేసిన పాపమా? వెంటనే యేసు అంటున్నాడు, 9వ అధ్యాయం మొదటి 2 వచనంలో మనం చూస్తున్నాం. యేసు అంటున్నాడు, వీడు చేసిన పాపము కాదు, వీని తల్లిదండ్రులు చేసిన పాపము కాదు, కానీ దేవుని యొక్క క్రియలు, అంటే ఇంకొక ట్రాన్స్లేషన్లో దేవుని మహిమ వీని ద్వారా ప్రత్యక్షపరచబడాలని వీడు గుడ్డివాడుగా పుట్టాడు. అక్కడ దేవుని మహిమ కానీ దేవుని క్రియలు కానీ ఎలా ప్రత్యక్షపరచబడినదండి? ఈరోజు మనం అందరూ వాక్యము చదువుతున్నాం, 2000 సంవత్సరాలుగా ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ జరిగిందేమిటి? ఒక పుట్టు గుడ్డి వాడిని యేసు ఏం చేస్తున్నాడు? అతని కన్ను మీద బురదను పూసి సిలోయాములో పోయి కడుగుమంటున్నాడు. ఒకరోజు నేను ఆలోచించాను, ఎందుకు యేసు అతని కన్నులో బురదను పూసాడు? మొదటి కారణము తానే సృష్టికర్త అని నిరూపించడానికి. ఆదిలో మానవుని శరీరంను చేసిన దేవుడు నేల మట్టిలో నుండి, ఆ బురదలో నుండి మా నరుని సృష్టించాడని చెప్పడానికి. రెండవది, ఈ లోకానికి వెలుగు నేనే అని యేసు చెప్పుచున్నాడు. అతని కన్నుకు మాత్రం వెలుగు కాదు, మన జీవితానికి కూడా వెలుగు ఆయనే అని చెప్పడానికి ఆయన అంటున్నాడు, నీకు దృశ్యము కావాలంటే, నీకు చూపు కావాలంటే ఈ మట్టిని అని చెప్పడం కాదు, పోయి నువ్వు శిలయంలో కడుగు. దానికి అర్థం ఏమిటంటే లోబడడంను బట్టి
మీరు లోబడితే నీకు స్వస్థత, నీకు లోబడితే నీ జీవితం వెలుగుగా ఉండును అని చెప్పడానికి అనేక కార్యాలు ఆ 9వ అధ్యాయం అంతా కూడా ఈ ఒక్క మిరాకిల్తోనే 9వ అధ్యాయం అంతా ఫుల్ అయిపోయి ఉంది. చాలా కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నా సబ్జెక్ట్ కాదు, నేను వివరించను. అయితే మనం చూస్తున్నాము, ఈయన పుట్టుగురుటివాడుగా పుట్టినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను మీరు చదువుతున్నాం. నా జీవితంలో కూడా నాకు పెళ్ళయిన ఆ రోజు షార్ట్గా చెప్తున్నాను నా టెస్టిమోనీ. 88వ సంవత్సరం పెళ్ళయింది. పెళ్ళైన అదే రోజు మా కుటుంబంలో ఒకరు చేసిన చేతబడిని బట్టి ఆ రోజు నైటే నా మానసిక స్థితి మారింది. 3వ రోజు వరకు పూర్తిగా పిచ్చిగా మారిపోయినానండి. పెళ్ళై 6వ రోజు 7వ రోజు భర్త పేరు కూడా మర్చిపోయింది. ఆ రీతిగా రోడ్లో పరిగెత్తడము ఆ రీతిగా అయిపోయి చాలా ప్రార్థనలు. చాలామంది బ్రదర్ మోహన్ లాజరస్ గారు 3 రోజులు మా ఇంటికి వచ్చి అక్కడే ఉండి ప్రార్థన చేశారు. దైవజనుల ప్రార్థన, కుటుంబంలో వారి ప్రార్థన ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకు చేతబడి చేసిన వ్యక్తి ఆ మధ్య ఏదో ఒక రోజులోనే ఆయన అటువంటి పరిస్థితిలో ఆయన సడన్గా చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత బెంగళూరు తీసుకువెళ్ళి నాకు సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ చేశారు. అవన్నీ అయిపోయి 40 డేస్ తర్వాతనే నేను వరంగల్కి వచ్చాను. కొద్దిగా నా మానసిక స్థితి మంచిగా అవ్వడం ప్రారంభించింది. తర్వాత అనుకున్నాం, సరే మంచిగా అయింది అని అనుకొని కొద్దిగా దేవునిలో ఎదగడం ప్రారంభించాను. మొదటి బిడ్డ కడుపులోనే చనిపోయి జన్మించింది. తర్వాత అనుకున్నాను, ఎందుకు అప్పుడప్పుడే నేను కొద్దిగా వాక్యము చదవడము. నిజం చెప్తున్నాను, ఆ రోజులు అంత భక్తి అని చెప్పలేను. తరతరాలు క్రైస్తవ కుటుంబమే, 2 కుటుంబం, మా తల్లి కుటుంబం, తండ్రి కుటుంబం కూడా. తల్లి కుటుంబం కేరళలో, వారు అంటున్నారు తోమకాలం నుండి క్రైస్తవులని. అయితే తండ్రి కుటుంబము తమిళనాడులో ఉన్న తిరునెల్వేలి అనే ప్రాంతంలో, మా గ్రామంలో 100% క్రిస్టియన్స్ అండి. 100% క్రైస్తవులు, వేరే ఎవరు ఉండరు ఆ గ్రామంలో. అటువంటి కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన నాకు ఎవరైనా పాపం అని చెప్తే, ఏదైనా చెప్తే నేనేం పాపం చేసినా అనేదాన్ని నేను చదువుతున్న రోజుల్లో అన్నిట్లో నా జీవితంలో నాకు తెలిసి నాతో చదివిన వారు కానీ ఎవరైనా, ఇప్పుడు బ్రదర్ అన్నారు చూడండి సింహం అని, ఆ రోజుల నుండి నేను అన్నిట్లో టాప్గా ఉంటాను. నన్ను చూస్తే అందరూ భయపడతారు. మన సిస్టర్ ఇవాంజలిన్ పాల్ దినకరన్ నా పిల్లలతో చెప్తున్నా, మీ మమ్మీని చూస్తే మాకు ఇప్పుడు కూడా భయం అని. ఎందుకంటే కాలేజ్ లెవెల్లో నేను నేను ఇద్దరు ఒకే క్లాసులో చదివినాం. చాలా చదువు విషయంలో కానీ, ఆటల పోట్లు, స్పోర్ట్స్ ఏం విడిచిపెట్టను. ఎన్సీసీ, స్కౌట్, దేనిలో 9 ప్రైజెస్ ఉంటే 9 కూడా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది నాకు. అది నిజము. అయితే ఆ రీతిగా ఎదిగిన నాకు నా జీవితంలో 88వ సంవత్సరము స్టార్ట్ అయ్యింది శ్రమ. ఎప్పుడు వివాహం జరిగిందో ఆ రోజుల నుండి మొదటి గర్భస్రావము పిచ్చిగా ఉండి గర్భస్రావం, తర్వాత నెక్స్ట్ కూడా అలాగే జరిగింది. దాదాపు ఈ 3-4 సంవత్సరాలు నేను పడిన ఒకవైపు శరీర రీతిగా వేదన, మెడిసిన్స్, తర్వాత అది అయిపోయినాక ఒక బిడ్డ చనిపోయి, తర్వాత రెండవది అబార్షన్ అయ్యి, తర్వాత డాక్టర్స్ అందరూ చేయి విడిచిపెట్టి ఇంకా సంతానమే కలగదు అని చెప్పేశారు. చివరికి ప్రార్థన చేస్తున్న వాళ్ళు కొందరు అటు కొందరు ఇటు. అయితే ఎవరో ప్రవచనం చెప్పారు, ఈమె గర్భమును అపవాది ఆ రోజు బంధించాడు, ఇంకా ఉంది ఆమెకి చేతబడి ప్రభావం, అందుకే సంతానం కలగట్లేదు. ఎవరో చేసిన చేతబడి అన్నారు. అయితే అది విన్న నా హృదయంలో అప్పుడప్పుడే దేవునిలో ఎదుగుచున్న నాకు, నేను బైబుల్ ఎందుకు చదవడం ప్రారంభించానంటే బోరు కొడుతుందని, వేరేం లేదు అక్కడ ఇంట్లో. అలా చదివి ఇంకా అంత స్ట్రిక్ట్ మా మామయ్య కుటుంబంలో. ఆ ఇంట్లో ఏ సినిమా పాటలు కానీ, ఆ రోజుల్లో టీవీస్ లేవండి, వస్తే దూరదర్శన్ మాత్రమే వస్తుంది. ఆ రోజుల్లో టీవీ పెట్టుకున్నా ఏముండదు. అయితే ఆ రీతిగా నాకు తప్పనిసరిగా నాకు ఒక టైం పాస్ పాటలు, లేదంటే ఆ రోజుల్లో టేప్ రికార్డర్స్, ఆ టేప్ రికార్డర్లో ఉన్న మెసేజెస్ విని అది అరిగిపోతుంది. అలా వింటున్నప్పుడు దేవునికి స్తోత్రం, మా విశ్వాసం బలపడ్డం ప్రారంభమైంది.
వాక్యం చదవడం ప్రారంభించాను. దేవుని గురించిన ఆసక్తి ఎక్కువయ్యింది. ఒక పెంటికోస్ట్ చర్చెస్ నుండి వచ్చిన ఒక ఇద్దరు మా ఒక కంపెనీలో జరుగుతున్న ఆరాధనలో వారు చెప్తున్న ప్రవచనాలు అన్య భాష చూసినప్పుడు నాకు చాలా వింతగా అనిపించింది. అయ్యో, నాకు కూడా ఇది కావాలి కదా అని అనుకున్నాను. అదే టైంలో ఎవరో చెప్పిన ప్రవచనం ఒక రోజు, ఇంకొక వైపు ఎవరో మా కుటుంబంలో నన్ను గొడ్రాలన్న మాట, ఇది రెండు కలిసి నా హృదయము చాలా బద్దులైపోయి ఒకరోజు దేవుని సన్నిధిలో కూర్చొని ఏడవడం ప్రారంభించాను. జడ్సన్ గారు నా భర్త గారు చాలా లేట్ వస్తారు రాత్రి. ఆయన ఎప్పుడో సాయంత్రం ప్రారంభించాను ప్రార్థన. అప్పుడు అందరూ చెప్పిన మాటలు ఈరోజు నా ప్రసంగం బట్టి అది చెప్పుచున్నాను. ఈమె ఏదో పాపం చేసింది, అందుకే ఈమెకు మాత్రం మన కుటుంబంలో ఏమవుతుంది, పిల్లలు పుట్టి చనిపోతున్నారు, పిల్లలు కలగట్లేదు, పెళ్ళైన రోజే మీకు పిచ్చి పట్టింది అని నానా రకమైన మాటలు, పాపి పాపి అని. అప్పుడు నేను ఆలోచించడం ప్రారంభించాను, నేను ఏం పాపం చేశాను, ఏం పాపం చేశాను. నేను అడుగుతాను, నేను దొంగతనం చేశానా, హత్య చేశానా, వ్యభిచారం చేశానా, అది చేశానా? నాకు తెలిసింది 10 ఆజ్ఞ. అలా నన్ను నేనే చూసి నేను ఏం తప్పు చేశాను ప్రభువా అని. కానీ ఒకరోజు ఈ ప్రవచనం అన్నీ కలిసి దేవుని సన్నిధిలో నేను ఏడవడం ప్రారంభించాను. ప్రభువా, మీరు నిజమైన దేవుడైతే, అపవాదిని సిలువలో జయించినది నిజమైతే ప్రభువా, ఈరోజు ఆ జయము నాకు కావాలి. నేను అన్నాను, లార్డ్, ఇఫ్ ద డెవిల్ ఇస్ సో పవర్ఫుల్ టు బైండ్ మీ, వై షుడ్ ఐ వర్షిప్ యూ? నేను ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తానండి. నేను అన్నాను, ప్రభువా, అపవాది నీకన్నా శక్తి కలిగి ఉంటే నేను ఎందుకు నిన్ను ఆరాధించాలి? ఆ దయ్యాన్ని ఆరాధించవచ్చు కదా. నేను అన్నాను, ఇఫ్ యూ ఆర్ పవర్ఫుల్ లార్డ్, మీరు శక్తి కలిగిన దేవుడైతే, అపవాదిని సిలువలో మీరు జయించినది నిజమైతే, ఈరోజు రాత్రి నాకు మిరాకిల్ జరగాలి, ఈరోజు రాత్రి నాకు అద్భుత కార్యము జరగాలి అని చెప్పి పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా గదిలో ఒక బలమైన సన్నిధి దిగి వచ్చింది. హల్లెలూయా. ఆ దేవుని శక్తి నా మీద దిగి వచ్చినప్పుడు నా తల నుండి కాళ్ళ వరకు ఒక కరెంటు ప్రవాహం వలె వచ్చినప్పుడు నా గర్భంలో, నా కడుపులో ఒక కదలిక నేను అనుభవించాను. మొట్టమొదటి ఒకవైపు కన్నీటిలో ఉన్నాను. నాతో ప్రభు మాట్లాడాడు. బైబుల్ తెరిచి 1 కొరింథీ 12 చదవమన్నాడు. ఇప్పుడు తీయకండి. 1 కొరింథీ 12 అంతా కూడా పరిశుద్ధాత్మ వరముల గురించి రాయబడి ఉంది. అది విన్న నేను నిజంగా అప్పుడు ఏం చెప్పానంటే, లార్డ్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రభు, నేను పరిశుద్ధాత్మ వరము కావాలి నేను అడగలేదు, నాకు సంతానం కావాలి. ఐ వాంట్ ఎ చైల్డ్ లార్డ్, నాకు ఒక బిడ్డ కావాలి ప్రభువా అని అంటే, నేను అనుకునేది ఇదే నిజంగానే దేవుడే మాట్లాడుతున్నాడా లేదంటే నేనే ఊహించుకున్నానా. వెంటనే మరొక స్వరం వినబడినది. కీర్తన 113, సంగీతం 113 9 వాసి, కీర్తన 113:9 తీసి చదవమని ప్రభు అంటే అది తీసి చదివాను. నాకు చాలా ఆశ్చర్యం కలిగినది. ఆ తమిళ్ వర్డ్ మలడి అనే వర్డ్ ఉంది, గొడ్రాలు అనే వర్డ్ ఆ బైబిల్లో ఆ వాక్యముతోనే అదే ప్రారంభమవుతుంది. మలడిயை సంతోషமான பிள்ளை தாட்சியாக்கி వీటిలే కుడిயிருక పండుగరార్ అలెలుయా అని ఉంది. గొడ్రాలను సంతోషం గల తల్లిగా చేతును అనే ఆ మాట నేను చదివినప్పుడు నేను ఆ రోజు గంతులు వేశాను. హల్లెలూయా. ఈ మాటలు, ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, పాపి అని మీరు ప్రాబ్లంలో ఉన్నప్పుడు, మీరు కష్టంలో ఉన్నప్పుడు, మీ కుటుంబంలో ఏదైనా ఆపద జరిగినప్పుడు, మీ కుటుంబంలో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది మీ మీద నేరం వేస్తారు. ఈమె పాపి అందుకే జరిగింది అని. ఒకవైపు వారు నేరం మోపినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఇంకా నేరం మన మీద మోపుకుంటాం. నిజమే, నేను పాపం చేశానా, నా పిల్లలు పాపం చేశారా, వాళ్ళు పాపం చేశారా. కానీ నేరం మోపుతున్న వాళ్ళు ఎంత మాత్రం ఆలోచించారో, వారు కూడా అటువంటి ఎన్నో నేరము చేశారు. కానీ వారు కృపలో వారు జీవించుచున్నారు. మీకు కొంచెం కృప మీ యొద్ద నుండి దూరం అయిపోయి మీరు శ్రమలో ఉన్నారు.
ఒకవేళ నా జీవితంలో నేను చూస్తే, ఈరోజు నేను అక్కుల పాల్గారుతో నేను అదే చెప్పాను, ఒకవేళ నా జీవితంలో మాత్రం నేను ఉపద్రవం అనుభవించకుండా ఉండి ఉంటే ఈ పాటికి ఎక్కడ ఒక కలెక్టర్ ఆఫీస్లోనో లేకుంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్లోనో కూర్చొని నెల నెల జీతం వస్తూ ఏదో ఒక పని నేను చేసుకొని ఉండి ఉంటాను. కానీ నా జీవితంలో ప్రారంభమైన ఈ ఉపద్రవము ఇంతతో నా సాక్ష్యం అయిపోలేదండి. ఆ రోజు నన్ను అభిషేకించిన దేవుడు నెక్స్ట్ సంవత్సరంలో అక్కడ నుండి ప్రారంభమైన నెక్స్ట్ సెప్టెంబర్లో ఒక చక్కని కుమార్తెని ప్రభు నాకు ఇచ్చాడండి. హల్లెలూయా. అయితే నేను ఎప్పుడు చెప్తాను, పాస్టర్స్ మీటింగ్లో చెప్తాను, దేవుడు మీకు వరం ఇచ్చి ఉంటే, మీకు ప్రవచన వరం ఉంటే, ఎవరైనా మీ దగ్గర వస్తే అమ్మ నీకు ఆమె చేతబడి చేసింది, ఈమె చేతబడి చేసిందని చెప్పకండి. మీకు శక్తి ఉంటే, మీకు దేవుని పరిశుద్ధాత్మ మీలో ఉంటే ఆ దయ్యమును వెళ్ళకొట్టి పంపించండి. ఆ చేతబడి నుండి స్వస్థతను ఇచ్చి వారిని పంపించండి. కానీ వారు చేతబడి చేశారు, వీరు చేతబడి చేశారని చెప్పడానికి దైవజనుల అవసరం లేదండి. ఏ మాంత్రికులైనా చెప్తారు. దైవజనులు అయితే ఏం చేయాలి? ఆ దయ్యమును వెళ్ళకొట్టి పంపించాలి. అయితే ఆ రోజు నుండి ఇంకా షార్ట్గా చెప్పాలంటే, తర్వాత ఆ బిడ్డ పుట్టిన తర్వాత అది మొదటి ఆపరేషన్, రెండవదిగా కూడా ఒక కుమారుడు, తర్వాత కూడా ఒక కుమారుడు పుట్టి చనిపోయాడు. అంటే 2 కుమారులు చనిపోయారు. అప్పుడు కూడా నేను అనుకున్నాను, ఎందుకు ప్రభువా నాకు మాత్రం ఇంకా చెప్పడం ప్రారంభించాను, ఈమెకు మగపిల్లలు మాత్రం చనిపోతున్నారు, ఏదో శాపం ఉంది ఈమె కుటుంబంలో అని ఇంకా ప్రార్థన చేయడం ప్రారంభించాను. మళ్ళీ 3వ ఆపరేషన్లో ఒక కుమార్తె జన్మించినది, ఇంకా అయిపోయింది ఛాన్స్ అని అనుకున్నాను. ఒకరోజు దేవుని సన్నిధిలో 96వ సంవత్సరం ఉపవాసముతో దేవుని సన్నిధిలో కనిపెడుచున్నప్పుడు, ఆ రోజు బ్రదర్ DGS దినకరన్ గారు ఒక సీడీ ప్లేయర్లో వేసి నేను ఆ మెసేజ్ చూస్తూ ఉన్నాను. ఆ మెసేజ్ చూస్తున్నప్పుడు ఎప్పుడూ ఆయన మాట్లాడింది పాత మెసేజ్ అది. ఆ మెసేజ్లో ఆయన చెప్పుచున్నారు, ఈ కూటంలో ఎవరో ఒక సహోదరి ఉంది, దెర్ ఇస్ అ సిస్టర్ ఇన్ దిస్ క్రౌడ్, యు హవ్ బీన్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్, యూ లాస్ట్ యువర్ 2 మేల్ చైల్డ్. ఆయన అదే అన్నారు, 2 మగ పిల్లలను పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న ఒక సహోదరి ఈ మీటింగ్లో ఉంది, నిన్ను దేవుడు అభిషేకిస్తున్నాడు, నువ్వు పోగొట్టుకున్న కుమార్ని నీకు ఇస్తున్నాడని. అది నేను చూస్తూ ఉన్నప్పుడే నా మీద ఒక అభిషేకం వచ్చిందండి. నేను అది చూస్తూనే ఉన్నాను. ఆ మీటింగ్లో సాక్ష్యం చెప్పడానికి ఎవ్వరు రాలేదు. ఆ VCD ప్లేయర్ ఆఫ్ చేసి నేను మోకరించి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రభు అన్నాడు, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడో ప్రార్థన చేసిన ప్రభువా నాకు అది కావాలి, సంతానం కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నావు, కానీ నాకేం కావాలని ఎప్పుడైనా అడిగినావా? Did you ever ask what I want? నేనన్నా, లార్డ్ వాట్ డు యూ వాంట్ లార్డ్, మీకేం కావాలి ప్రభువా? ఇప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఐ వాంట్ యూ, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి అని ప్రభు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యమైంది. నేను వెంటనే అదే అవకాశం కదా, నేనన్నా, లార్డ్ నేను మీ పరిచర్య చేయాలంటే, నీకు నేను సాక్షిగా నేను నిలబడాలంటే నాకు ఒక అద్భుత కార్యం చూపించండి. నేను పోగొట్టుకున్న నా కుమార్ని, ఒక్క కుమార్ని ఇవ్వండి చాలు ప్రభువా, నా నిందను తొలగించండి, నేను ప్రపంచం అంతా పోయి మీరు సజీవుడైన దేవుడని నేను చెప్తాను అని దేవునితో ఒక మొక్కుబడి చేశానండి. ఒకవేళ దేవుడు అందుకోసమే 8 సంవత్సరాలు కనిపెట్టాడేమో, 8 years పెళ్ళైన రోజులో నుండి ఆ 96వ సంవత్సరం వరకు కూడా ఏదో ఒక రకంగా కొంచెం బలపడతాను, వెంటనే ఏదో ఒక దెబ్బ, కొంచెం బలపడతాను, వేరే ఏదో ఒక మరణము, లేదంటే అప్పుల బాధ, లేదంటే నింద, లేదంటే అవమానం, ఏదో ఒక రకంగా ఒకటి మీద ఒకటి. కానీ ఆ సంవత్సరము 96వ సంవత్సరం నేను దేవునికని పూర్తిగా నేను సమర్పించాను నా జీవితంలో. అదే రోజు నేను గర్భవతి అయ్యాను. ఎలా తెలిసిందంటే 3 నెలల తర్వాత రోడ్లో స్కూటర్లో వెళుచున్నప్పుడు కన్ను తిరుగుతుందన్నప్పుడు ఆ స్కూటర్తోనే మేము హాస్పిటల్ పోయినాం. హాస్పిటల్ పోతే డాక్టర్ అలా చెంప మీద చేయి పెట్టుకొని, వాట్ ఈస్ దిస్ ప్రీతి, ఇది ఎలా సాధ్యం? ఆమె చాలా ఆశ్చర్యపడింది. 3 ఆపరేషన్స్ అయిపోయింది,
5 కాన్పులు అయిపోయింది. దిస్ ఇస్ ఇంపాసిబుల్, ఇది సాధ్యం కాదు. నేను డాక్టర్ వాట్ హ్యాపెన్, ఏం జరిగింది డాక్టర్? వెంటనే డాక్టర్ అన్నారు, యు ఆర్ ప్రెగ్నెంట్. అవన్నది 4 నెలలు దాటిపోయింది, ఇది తీసేయలేము, ఎందుకంటే ఆల్రెడీ నీకు 3 సిజరీన్ అయిపోయింది. అవన్నది ఇది ఉంచినా నీకు ప్రమాదం, తీసేసినా ఏం ప్రమాదం. నేనన్నా నాకు ఇది ఎలా అయిందో నాకు తెలుసు, ఇది దేవుని ద్వారా జరిగిన అద్భుత కార్యములు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా దేవుడు మంచి ఒక చక్కని కుమార్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకు 19 వయసు, ఇప్పుడే ఇంటర్మీడియట్ ముగించి అమిటీలో జాయిన్ అవుతున్నాడు, పరిచర్లో వచ్చాడు. ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే, పాపమును బట్టి మాత్రం నా జీవితంలో ఇన్ని ఉపద్రవాలు వచ్చి అని నేను చెప్పలేను. నేను ఉపద్రవం పొందినది నాకు ఎంతో మేలైంది. ఒకవేళ నేను మాత్రం ఉపద్రవము పొందకుండా ఫస్ట్ ఇయర్లోనే మా మిగిలిన తోటికోడలాగా నాకు కూడా ఒక సంతానంనిచ్చి, సెకండ్ ఇయర్లో కూడా ఒక బిడ్డనిస్తే, మంచి చర్చ్లో ఒక భక్తిగా ఆదివారం మాత్రం చర్చ్కి పోయి కానుక పెట్టిలో కానుక వేసి, మంచి ఒక బిజినెస్ మ్యాన్ భార్యగా నేను ఈ పాటికి ఎక్కడో వరంగల్ ఒక చోటు హాయిగా ఉండి ఉంటానేమో. కానీ నేను ఉపద్రవం పొందాను కనుక, నేను దేవునికని నన్ను నేను సమర్పించున్నాను కనుక, ఎన్నో ఉపద్రవాలు నా జీవితంలో నేను చూశాను కనుక, మీలాంటి ప్రజలను ఓదార్చడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మీ స్వస్థత కొరకు ప్రార్థన చేయడానికి ఈరోజు నా ప్రసంగము ద్వారా ప్రపంచమంతా ఎన్నో కోట్ల ప్రజలు, ఎంతోమంది వారు బలపడి ఉన్నారు, స్వస్థతను పొంది ఉన్నారు, మేలు పొంది ఉన్నారు. సంతానం లేని ఎన్నో వేల 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 ప్రజలు ఈరోజు వారికి సంతానం కలిగి ఉంది. దానికి కారణము నేను ఉపద్రవం పొందాను. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు వచ్చిన ఉపద్రవం అంతా నా పాపముని బట్టి దేవుని మహిమార్థమై జరిగిందా? దేవుని మహిమార్థమై జరిగిందని నేను చెప్పుచున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీ జీవితంలో శ్రమ వస్తే, మీకు రోగం వస్తే, మీకు బాధ వస్తే, దానికి కారణం మీ వైపు చూడకుండా, ఒకవేళ మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించినట్లయితే, ఈ బెథెస్దాలో ఉన్న వ్యక్తి పరిస్థితి చూస్తే ఆయన మనస్సాక్షి గద్దించిందండి. ఓ నువ్వు పాపం చేసినావు, అందుకే నీకు ఈ పరిస్థితి. యేసు ఈ వ్యక్తిని చూసినప్పుడు ఆయన హృదయమును చూశాడు, ఆయన శరీర ఉపద్రవమును చూసి ఆయన కనికరపడ్డాడు. ఏం కనికరపడ్డాడు తెలుసా? అలా మిగిలిన వారి గురించి కూడా ఆయన స్వస్థత ఇవ్వచ్చు కదా, ఎవరినైనా స్వస్థపరచలేదు. కానీ ఈ వ్యక్తిని చూసి ఆయన అనుకుంటున్నాడు, ఈయన అనుభవించిన ఆ శిక్ష చాలు. 38 years of punishment is too much for this man. ఈ మనిషికి ఈ 38 సంవత్సరాల ఈ యొక్క శిక్ష చాలు అని ఆయన వెంటనే స్వస్థపరిచాడండి. హల్లెలూయా. ఇంకా మీరు ఒకవేళ ఇంకా ఏం సిస్టర్ కారణం అని చెప్తే చాలా ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తున్న ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్న మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో మనం చూసినట్లు, ఆయన మూర్ఛ రోగము, ఆ మూర్ఛ రోగం ఎపిలెప్సీ అంటారు, ఈ రోజుల్లో ఫిట్స్ అంటారు. అతడు నీళ్ళలో పడేస్తున్నది. దానికి కారణము, ఇతనికి ఈ రోగానికి కారణం అతన్ని పట్టి పీడించిన దురాత్మ. ఇప్పుడు ఒకవేళ దురాత్మతో ఉన్న వాళ్ళు ఏ డాక్టర్స్ దగ్గర పోయినా స్వస్థత కలగదండి. దురాత్మ పోవాలంటే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యము. హల్లెలూయా. పాత నిబంధనలో దురాత్మ నుండి విడుదల పొందిన వారు ఎవ్వరు లేరు. ఒకవేళ సౌలు రాజు గురించి చెప్పారంటే ఆయన విడుదల పొందలేదు. ఎప్పుడెప్పుడు దావీదు పాట పాడాడో, సితారా వాయించాడో, అప్పుడు మాత్రం కొంచెంసేపు సేదతీరి నిమ్మలమయ్యాడంట. కానీ పూర్తిగా ఆయన విడుదలను పొందలేదు. కానీ విడుదల అనేది యేసుక్రీస్తు నామంలో దేవుని ఆత్మ ద్వారా మాత్రమే విడుదల కలుగును. తర్వాత మనం చూస్తున్నాం 3వ కారణము, దయ్యము విడిచిపెడదాం, పాపమును విడిచిపెడదాం. అది కాకుండా ఇంకా ఈ రోజుల్లో రోగాలు రావడానికి కారణం చాలా ఉంది, చాలా ఉంది. అయితే దానికి కారణం ఇంకొకటి ఆహార నియమాలు. అంటే ఎంత తినాలే ఉందో అంతే తినాలి. నేను ఎక్కడ మీటింగ్ పోయినా మా ముందు పెద్ద శోధన ఏంటంటే అది తినండి ఇది తినండి. ఇక్కడ కూడా అదే శోధన.
వారు అంటారు, ఓ సిస్టర్ ఇది తినండి. నేను అంటాను, అయ్యో నాకు ఇది పడదండి, నేను తిననంటే, సిస్టర్ ఆశీర్వదించి తినండి, ఆశీర్వదించి తినండి. ஏன் காதண்டி ஸ்தோத்திரம் தமிழில் சொல்லுவாங்க, ஸ்தோத்திரம் பண்ணிட்டு சும்மா சாப்பிடுங்க சிஸ்டர். ஸ்தோத்திரம் பண்ணிட்டு சாப்பிட்டா அப்புறம் ஸ்தோத்திரம் சொல்லணும், வயிறெல்லாம் கெட்டு போயிடும். స్తోత్రము చెప్పి ఏదైనా తినమని బైబిల్లో లేదు. బైబిల్లో రాయబడి ఉంది, ఆహారము కోసం ఈ శరీరము కాదు, కానీ ఈ శరీరం కోసమే ఆహారం అండి. ఈ శరీరానికి మీకు ఏం కావాలనో అది మాత్రం తిన్నప్పుడు ఆహారము మీకు జీర్ణం అవుతుంది. బైబిల్లో చూస్తున్నాం, ఇజ్రాయెల్ ప్రజలు అడుగుతున్నారు, మాకు మాంసం తినడానికి కావాలి. మాంసం దొరికినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు ఫుల్ తినారంట. బైబిల్లో రాయబడింది, వారి ముక్కులో నుండి, చాలా డీసెంట్గా రాయబడి ఉందండి బైబిల్లో. ముక్కులో నుండి రావాలంటే అర్థం ఏమిటండి? ఎంత దాకా తిన్నారు? గొంతు దాకా తిన్నారేమో, గొంతు దాకా. దాన్ని ఇంకా డీసెంట్ లేకుండా చెప్పాలంటే వాంతులు చేశారు. ఎక్కువ వాంతులు చేస్తే ఎక్కడెక్కడి నుండి వస్తుంది? నోట్లో నుండి వస్తుంది, ముక్కులో నుండి వస్తుందండి. దేవునికి తెలుసు, ఈ అరణ్య ప్రాంత ప్రయాణానికి ఈ మటను, ఈ మాంసం ఇవన్నీ తింటే అరగదని నాకు తెలుసు. అందుకే మనం చూస్తున్నాం, ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసినప్పుడు ఎందుకు మన్నాను దేవుడు ఇచ్చాడంటే, బైబిల్ చదివి చూడండి, మన్నా తిన్న సంవత్సరం అంతయు కూడా వారి కాళ్ళలో వాపు రాలేదంట. ఇంకా ఏంటి, వాళ్ళు ఎవ్వరికి కూడా, ఒక్కరికి కూడా ఏ రోగము లేదంట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యమో? వారు తిన్న ఆహారము మనుషులు తింటున్న ఆహారం కాదు, దూతలు తింటున్న ఆహారం అండి అది. హల్లెలూయా. ఆ ఆహారమును దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు కాబట్టి 40 సంవత్సరాలు వారికి ఏ రోగము రాలేదు. సరే, ఆహారం, ఈరోజు మనం తింటున్న ఆహారం చూడండి. మా నాన్నమ్మ అంటది, ఓ మీ రోజుల్లో తింటున్న ఆహారంలో లేదు. ఆమె రెడ్ కలర్లో ఒక బియ్యం ఇంత దొడ్డుగా ఉంటుంది. నేను బెంగళూరులో ఎదిగాను. ఎప్పుడైనా సెలవు రోజుకు పోతే ఆ బియ్యం అసలే నా గొంతులో, నేను అంటాను, డాడీ డాడీ ఇది తినలేను డాడీ. మా డాడీ బెంగళూరు నుండి బియ్యం కారులో వేసుకొని వస్తారు. తమిళనాడు పోతే, తిరునెల్వేలి పోతే ఈ పచ్చి బియ్యం ఇది దొరకదు, పచ్చరిసి ఇక్కడికి అది పులుంగరిసి தான் சாப்பிடணும். మా నాన్నమ్మ చాలా స్ట్రిక్ట్. అయితే ఆమె చూడండి, ఆమె నాకు తెలిసి ఆమె చనిపోయే రోజు వరకు కూడా ఒక్క పళ్ళు కూడా రాలిపోలేదండి. చాలా స్ట్రాంగ్. నేను అలా చూస్తాం, మేమైతే మటన్ బోన్స్ కొట్టడానికి ఏదైనా రాళ్ళు వెతుకుతాం, ఆమె పళ్ళుతోనే కొరుకుతుంది. నేను అబ్బా ఎంత బలం. ఈరోజు చూడండి, పిల్లలకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఈ రోజులో ఏమైపోతుంది, అన్ని జబ్బులు. కారణం మనం తింటున్న ఆహారంలో కెమికల్స్ అండి. ఇంకా కెమికల్స్ కలుపుతున్నారు. ఎక్కడ చూసినా మ్యాగీ చర్చనే, ఎంత కెమికల్స్. నేను తింటున్నప్పుడే నా పిల్లలతో చెప్తాను, ఏది తినొద్దు, దీనిలో అంత కెమికల్ టేస్ట్ వస్తుంది. వాళ్ళు అంటారు, మమ్మీ ఊరుకోండి మమ్మీ, మీరు ఎప్పుడు చూసినా పాతలాగా దోశలు ఇడ్లీలు అని అంటారు. ఇదే చాలా ఈజీ అని. అంటే ఏది ఈజీయో త్వరగా ఈజీగా మనల్ని డాక్టర్ ఎద్దకు తీసుకొని వెళ్తుందండి. అయితే ఈ రోజుల్లో మనం తింటున్న ఆహారంను బట్టి మనకేమిటి, విత్తనం విత్తినప్పుడే కెమికల్స్. మనం పీలుస్తున్న గాలిలో చూడండి, దానిలో కలుషితము. ఎక్కడ చూసినా ఈరోజు మనుషులకు ఆయుస్సు తగ్గిపోవడానికి, రోగాలు రావడానికి కారణము, మీ ఫ్లైట్లో మీ పక్కన ఎవరైనా ఆ వైరస్తో కూర్చుంటే ఆ ఫ్లైట్లో సర్క్యులేట్ అవుతున్న గాలి అంతా ఆ ఫ్లైట్లో ఉన్న 150 మందికి కూడా అదే గాలియే. ఒక్కరికి ఎబోలా ఉంటే ఇంకొకరికి ఎబోలా వచ్చేస్తుందంట. ఒక్కరికి ఒక వైరస్ ఉంటే ఇంకొకరికి. అందుకని అందరూ మాస్క్ వేసుకొని కూర్చున్నారు మేము ఏదో ఒక దేశం పోయి వస్తున్నప్పుడు. అయితే ఈ రోజుల్లో రోగాలు రావడానికి చాలా కారణాలు ఉండండి. ఇలా ఈ రీతిగా నేను చెప్తూనే పోవచ్చు. ఇంకొకటి నేను తప్పకుండా చెప్పాలి. ఒకటి ఆహారం చెప్పాను, ఇంకోటి ప్రకృతి నియమాలను పాటించకపోవడం. అదేమిటి తెలుసా? ప్రకృతి నియమాలు. దేవుడు ఈ భూమిని ఆకాశంను సృజించినప్పుడు పగటి వేళకు సూర్యుని సృష్టించాడు, రాత్రి వేళకు చంద్రుని సృష్టించాడు. మన నైట్ పడుకున్నప్పుడు మన గదిలో ఏం పెట్టుకుంటామండి? 0 వాల్స్ బల్బు కదా. అక్కడ ఎవరైనా మీరు ట్యూబ్ లైట్ వేసుకొని ఇట్లాంటి హర్లీజన్ లైట్స్ వేసుకొని మీరు నిద్రపోతారా? నిద్రపోరు. దేవుడు కూడా మనుషులు పగటి వేళలో సూర్యుని
సూర్యుని కింద పని చేయాలి. ఈ సూర్యుడు అస్తమించినప్పుడు ఏ రీతిగా పక్షులు జంతువులంతా తన గూడుకు తిరిగి వెళ్ళిపోతుందో అదే రీతిగా మానవులు కూడా రాత్రి కాలము తన ఇంటికి చేరి తన కుటుంబముతో కలిసి ఇంకా రాత్రి అయిన నిద్రపోవాలి, విశ్రాంతి కావాలి అని చెప్పి దేవుడు విశ్రాంతికని రాత్రిని ఏలుటకు చంద్రుణ్ణి నక్షత్రాన్ని దేవుడు సృష్టించాడు. అది మాత్రం కాదు, 7 రోజులు ఉన్న 7 రోజుల్లో ఒక్కరోజు దేవుడు ఏం చేశాడంట, విశ్రాంతి దినముగా. ఎవరో ఒక రోజు ఒక నోట్ అడిగారంట, ఓ మీ దేవుడు చాలా అలసిపోయాడా, మీ దేవుడికి ఏంటి విశ్రాంతి కావాలనా అని. దానికి జవాబుగా ఒకరు అన్నారు, నేను కూడా అన్నాను, యేసు ఏమంటున్నాడు అంటే విశ్రాంతి దినంలో ఆయనను స్వస్థపరిచినప్పుడు యేసు అంటున్నాడు, నా తండ్రి ఇంకా పని చేయుచున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను. గాడ్ హెస్ నాట్ స్టాప్డ్ వర్కింగ్. అంటే దేవునికి విశ్రాంతి కావాలని విశ్రాంతి దినం ఇవ్వలేదండి, మనుషులకు విశ్రాంతి కావాలని విశ్రాంతి దినం ఇచ్చాడు. మనుషుడు విశ్రమించాలని, యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. ఆ రెస్ట్ తీసుకోకుండా ఈ రోజుల్లో రాత్రిని పగలుగా, కొన్ని దేశాలకు పోతే 24 hours వర్కింగ్ అండి. రాత్రి పగలు 18 గంటల సేపు పని చేస్తున్నప్పుడు ఈ ఆయుష్ కాలం తక్కువైపోతుంది. మనం తప్పకుండా డాక్టర్స్ ఇప్పుడు కనిపెట్టారు 8 hours నిద్రపోవాలని. కానీ మన దేవుడు ఈ భూమి ఆకాశంను సృజించినప్పుడే తప్పకుండా మానవుడు 8 hours నిద్రపోవాలని ఆ భూమి ఆకాశంను అలాగే సృష్టించాడు. అవునా కదా? మన దేవుడు ఎంత మంచి దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దామా. చివరిగా నా మెసేజ్ చెప్పి నేను ముగిస్తాను. అయితే ఈ రీతిగా చాలా మీకు తెలిసిన కారణాలు ఉండవచ్చు రోగాలు రావడానికి. ఇంకా మనం చూస్తున్నాము ఈ యొక్క విషయంలో, ఈ బెథెస్దాలో ఉన్న ఆ వ్యక్తిని యేసు చూసినప్పుడు అతని మీద కనికరపడి నీ యొక్క మంచమును ఎత్తుకొని నీ నడుము, టేక్ యువర్ బెడ్ అండ్ వాక్ అని అంటున్నాడు. మనం చూస్తున్నాము ఆ వ్యక్తి పడుకను తన చేతిలో తీసుకొని ఆయన నడిచి వెళ్ళిపోయాడు. అంతకుముందు యేసు ఆయనను చూసి అడుగుచున్నాడు, స్వస్థపడ కోరుచున్నావా? ఇదే నా అంశం అండి ఈరోజు. వాడు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నన్ను స్వస్థపరచుము అని ఆయన చెప్పలేదు. ఆయనకి యేసు ఎవరో ఆయనకు తెలియదండి. 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. కానీ యేసును చూసి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఈ దేవదూత వచ్చి ఈ నీళ్లు కదిలించిపోయినప్పుడు నన్ను ఎవరైనా తీసుకుపోయి ఆ నీళ్లలో తీసుకుపోవడానికి, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు గనుక నాకు స్వస్థత లేదు. ఈ రోజుల్లో చాలామంది స్వస్థత పొందకుండా ఉండడానికి కారణం, స్వస్థత మాత్రం కాదు, జీవితాల్లో అద్భుతాలు జరగకుండా ఉండడానికి కారణం, లేదంటే మీరు ఊహించినది, మీరు తలంచినది జరగకుండా ఉండడానికి కారణం, లేదంటే ఏదో ఒక విషయం గురించి చాలా సంవత్సరాలు మీరు ప్రార్థన చేస్తూనే ఉంటున్నారు, కానీ మీ ప్రార్థనకు జవాబు రావడానికి కారణం మీరు రాంగ్ ప్రేయర్ చేస్తున్నారు, లేదంటే రాంగ్గా మీరు ఊహించుకున్నారు, లేదంటే మీరు తప్పుగా మీరు ఆలోచించి ఉన్నారు. మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఊహ, మీ యొక్క ప్రెజంప్షన్స్ అండ్ ప్రెజ్యూమింగ్ అంత రాంగ్. ఇక్కడ ఈ వ్యక్తి తన మనసులో ఏమని నిర్ణయం చేసుకున్నాడంటే, ఎవరో వచ్చి నన్ను తీసుకొని పోయి నీళ్ళలో పెడితేనే నాకు స్వస్థత అని నిర్ణయం చేసుకున్నాడు. కానీ యేసు అనే వ్యక్తి వచ్చి నన్ను స్వస్థపరుస్తాడని అనుకోలేదు. బైబిల్లో నయమాను గురించి చూస్తున్నాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను కుష్ఠ రోగముతో ఎలీషా ప్రవక్త యొద్దకు వచ్చినప్పుడు ఆ ఎలీషా బయటికి రాలేదండి. రాకుండా ఆయన చెప్తున్నాడు, నువ్వు పోయి యోర్దాన్లో మునుగుము, 7 సార్లు మునుగు. అయితే ఈయన ఏమంటున్నాడు నయమాను, అయ్యో నేను ఏమనుకున్నాను, ఈ ప్రవక్త తన ఇంటి నుండి బయటికి వచ్చి, అక్కడ రాయబడి ఉంది 2 రాజుల గ్రంథం 5:11 వచనంలో, యోర్దాన్లో మునుగమంటున్నాడు అతడు. ఈయన అంటున్నాడు, ప్రవక్త వచ్చి నా ఎదుట నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి చాపి నా మీద రాసి, నూనె రాసి, ఏదో ఒకటి రాసి ఆయన స్వస్థత పొందమని ఆయన ప్రార్థన చేస్తాడేమో అని. కానీ అలా జరగలేదు. ఈ రోజుల్లో కూడా ఇక్కడ వచ్చిన మీరు మనసులో నేను స్వస్థత పొందలేను, తలనొప్పి స్వస్థత అవుతుంది, కడుపు నొప్పి స్వస్థత అవుతుంది, ఓ సిస్టర్ స్టేజ్ నుండి ప్రార్థన చేస్తే నేను స్వస్థత పొందుతానా,
ఇంకా కొందరు పరిశుద్ధాత్మను నమ్మరు. ఓ పరిశుద్ధాత్మను, ఇప్పుడు చూడండి, నాకు మీకు ఏ కనెక్షన్ లేదు. నేను చెప్పుచున్న మాటలను ఒకవేళ ఇంకా కొందరు చెప్పచ్చు, ఓ నీకు విశ్వాసమే లేదు అందుకు స్వస్థత నువ్వు పొందడం లేదు. నేను అలా చెప్పలేను. బెదెస్తా కోనేటిలో ఉన్న ఆ వ్యక్తికి ఏం విశ్వాసం ఉందా? ఎలా స్వస్థత పొందాడంటే యేసు యొక్క కనికరమును బట్టి అండి. కొన్ని మా మీటింగ్స్కి వస్తారు, వారు వచ్చి చెప్పే సాక్ష్యం నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అప్పటి నుండి నా ప్రార్థన నేను మార్చుకున్నాను. నేను ఒకప్పుడు ప్రసంగించే మీకు విశ్వాసం లేదా అందుకే మీకు స్వస్థత లేదు. ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తాను తెలుసా? ప్రభువా వారికి విశ్వాసం ఉన్నా లేకపోయినా వారు అక్కడ వచ్చారు. ప్రభువా వారికి పరిశుద్ధాత్మ మీద నమ్మకం ఉన్నా లేకపోయినా, నేను అంటే విశ్వాసం లేకపోయినా మీరు కనికరం గల దేవుడు కనుక ప్రభువా వారిని స్వస్థపరచండి. ప్రభువా వారి పరిశుద్ధాత్మను నమ్మకపోయినా పర్వాలేదు, వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ఎన్నో సాక్ష్యాలు నేను విని ఉన్నాను. వారు అంటారు, సిస్టర్ ఈ ప్రోగ్రామ్ చూస్తాం, మీరు టచ్ అయినప్పుడు అలా వేల సంఖ్యలో పడతారు. ఇవన్నీ ఏదో జిమిక్స్, ఇంకా గ్రాఫిక్స్, ఇంకా ఏమో అని అనుకున్నాం సిస్టర్. కానీ ఇక్కడ వచ్చినప్పుడు తెలుసుకున్నాను, ఇది గ్రాఫిక్ కాదు, ఇది జిమిక్ కాదు, ఇది మంత్రము కాదు, ఇది నిజంగా దేవుని శక్తి. ప్రభు నన్ను క్షమించాలి అని అంటారు. హల్లెలూయా. నేనేమంటాను, లెట్ ద ఫైర్ ఫాల్. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అంతమంది వచ్చారు, వేల సంఖ్యలో ఇజ్రాయేలు ప్రజలు. వారు ఎవరికి కూడా దేవుని మీద నమ్మకం లేదు, కానీ ఆయన ఆకాశం నుండి అగ్ని దిగి రావాలని ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు అగ్నిని చూశారు అంతసేపు నిలబడిన ప్రజలు అందరూ కింద అలా నెల మీద పడ్డారు. ఇజ్రాయేలు దేవుడే దేవుడని. ఈరోజు నేనేమనుకుంటున్నానంటే, ఇక్కడ వింటున్న మీరందరూ నా ప్రార్థన అంటే, ప్రభువా ఏ డే షుడ్ కమ్, ఒకరోజు రావాలి ప్రభువా, వస్తున్న ప్రజలందరూ స్వస్థత పొందాలి. ఎందుకు తెలుసా? అది చూసి అయినా మిగిలిన అన్య జనులు మన దేవుడని నమ్ముతారండి. హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ షుడ్ నో దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. యేసు అనే నామమును బట్టి విశ్వాసము. ఈరోజు ఒకవేళ స్వస్థతకు మూల కారణం ఏమిటంటే, మనం యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత. 1 పేతురు 2:24-25 రాయబడి ఉంది, ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనేను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని రాయబడి ఉంది. ఈరోజు మనం స్వస్థత పొందుకుంటున్నామంటే, ఈ నొందితిరి అనే తెలుగు మాట ఇంగ్లీష్లో యు ఆర్ హీల్డ్ అని ఉంది. మీరు ఆల్రెడీ మీ స్వస్థత పొంది ఉన్నారు అని ఉంది. హీల్డ్ అంటే యేసు సిలువలో మరణించినప్పుడే మీ స్వస్థతకు కావాల్సిన వెల అంతా చెల్లించాడండి. మీరు స్వస్థతను పొందారు, కానీ అది మీరు స్వీకరించకుండా అలా ఏదో ఒక కారణాన్ని బట్టి ఈరోజు గడిపారు. కానీ ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరు యేసు వైపు మీరు చూసినప్పుడు మీరు స్వస్థతను పొందుతారు. దీనికి కారణము, మీ ఎదుట ఏ అడ్డు రాయి ఉంచకండి. నేను పొందలేను, నేను చేయలేను. ఈ సహోదరిని వీల్చైర్లో చూసినప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ నా కళ్ళు ఆమె మీదనే పడ్డది. ఎందుకంటే మేము కొన్ని సంవత్సరాల క్రితము ఫిజీ ఐలాండ్ అనే న్యూజిలాండ్ ప్రక్కన ఉన్న ఫిజీ ఐలాండ్ పోయినాం. ఆ ప్రజలకు ఎంత మాత్రం యేసు గురించి తెలియదు. నేను బ్రదర్ పోయి ఒక చిన్న బెంచ్లో కూర్చున్నామండి. ఎల్కేజీ స్టూడెంట్స్ కూర్చుంటారు చూడండి, అట్లాంటి బెంచ్. అక్కడ ఏం ప్రసంగం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు అనుకున్నాను, యేసు గురించి చెప్తాను అని. నేను మాట్లాడిన సింపుల్ మాట, యేసు అంటే ఏమిటి? యేసు అంటే అది ఒక శబ్దం. యేసు అంటే రక్షకుడు. పాపము నుండి, శాపము నుండి, రోగం నుండి ఆయన రక్షించును. ఇవన్నిటికీ కారణం జీసస్ అని ప్రసంగించాను. ముగించిన తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడే ఆ క్రౌడ్ పెరిగింది. 300 మంది దాకా, 200 నుండి 300 ఒక చిన్న స్కూల్ క్యాంపస్లో. ముగించినప్పుడు నేను అడిగాను, ఎవరెవరు యేసుని నమ్ముతున్నారంటే అందరూ చేతులు పైకెత్తారు. నేను ప్రార్థన టైంలో నా మైక్ తీసుకొని ప్రజల్లో, చిన్న గ్రూపే కదా, ప్రజల్లోనికి వెళ్ళిపోయాను. అప్పుడు ఇలా వీల్ చైర్లో వచ్చిన ఒక యవనస్తుడు కూర్చున్నాడు. నేను అతని దగ్గర పోయి అడిగాను, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాను. ఆయన అన్నాడు, మై నేమ్ ఈజ్ రమేష్, నా పేరు రమేష్ అన్నాడు. నేను అన్నా, డూ యూ వాంట్ టు బీ హీల్డ్? నీకు స్వస్థత కావాలనా?
అని అడిగాను. అవును అన్నాడు. నువ్వు నడుస్తావా అని. ఎస్, నేను నడుస్తాను అన్నాను. అతని చెయ్యి షేక్ హ్యాండ్ ఇచ్చాను, నా చెయ్యి పట్టుకున్నాడు. ఆ చెయ్యి పట్టి ఇలా లేపాను చూడండి. అప్పుడు ప్రక్కన ఆయనను 5 మోసుకొని వచ్చారండి. 5 ఎంతమంది వాళ్ళ బంధువులు అందరూ చుట్టూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు ఆయన నిలబడలేడు. తర్వాత సాక్ష్యంలో నేను తెలుసుకున్నాను, ఆయన ఒక ఫుట్బాల్ 9th ఇయర్లో ఎప్పుడో ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఈ మెదడు నరాల్లో దెబ్బ తగిలి ఆ మెదడు భాగంలో నుండి ఆ స్పైనల్ కార్డ్ మొత్తం అలా జామ్ అయిపోయిందంట. అయిన తర్వాత ఆయన శరీరంలో ఉన్న ఎముకలంతా, ఆయన నిలబడితే ఒక పామును మీరు చేతిలో తీసుకుంటే ఎలా దానికి ఎముకలు లేదో అలాగే ఆయన శరీరం అంతా ట్యాంగ్లింగ్ శరీరం. ఆయన ఎముకల్లో ఎంత మాత్రం శక్తి లేదు, బలం లేదు, కాల్షియం లేదు. కానీ ఎప్పుడు ఆయన యేసు నామమును బట్టి ఆయన లెమ్మని చెప్పినప్పుడు లేచాడో ఆయన శరీరం లోపల గడగడ గడగడ సౌండ్ వచ్చిందండి. ఈ యొక్క మెదడు భాగం నుండి ఆ నూతనంగా ఆ అవయాల్లో ఆ యొక్క ఎముకలు సృష్టించబడినది. ఫస్ట్ అలా ఊగుతున్నాడు. మొత్తం ఆయన శరీరం అంతా మొత్తం ఇది ఇనుప ఆ స్టీల్ రాడ్తో ఇక్కడ దాకా వేసి ఉన్నారు. స్టీల్ రాడ్ ఆయన ఒక కేసులో పెట్టినట్టు ఉన్నాడు. కానీ లేచి నిలబడ్డాడు. వాళ్ళ పక్కన అందరూ వచ్చినప్పుడు అన్నారు, ఎవరు నాకు సహాయం చేయొద్దు అన్నాడు. నా చేయి పట్టుకున్నాడు. 1 అడుగు వేశాడు, 2 అడుగు వేశాడు. ఆ రూమ్ అంతా నడిచాడండి. హల్లెలూయా. ఆ అద్భుతం చూసిన నెక్స్ట్ రోజు ఫిజీ క్యాపిటల్లో పెట్టారు మీటింగ్. నెక్స్ట్ రోజు ఆ సాక్ష్యం విన్న ప్రజలు నెక్స్ట్ రోజు 4 వీల్ చైర్ల నుండి లేచి నడిచారు. హల్లెలూయా. ఈరోజు సాధ్యమండి. మీరు తలనొప్పి స్వస్థత అంటారా? తలనొప్పిని ప్రభు తప్పకుండా స్వస్థపరుస్తాడు. కానీ మీరు నమ్మినట్లయితే మీరు ఈరోజు దేవుని మహిమను చూస్తారు. అందరూ మనం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామము గొప్ప నామము. యేసు నామంలో అద్భుతాలు జరుగును. ఒక మీటింగ్లో ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది స్వస్థత పొందారంట. కానీ కొందరు స్వస్థత పొందకుండా తిరిగి వెళ్ళారు. అప్పుడు ఈ దైవజనుడు చాలా బాధతో, ప్రభువా ఎందుకు ప్రభువా కొందరికి స్వస్థత కలగలేదు అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడంట, నా కుమారుడా, స్వస్థత పొందిన వారందరూ నా వైపు చూశారు, ఎవరెవరు స్వస్థత పొందలేదో నీ వైపు చూశారన్నారంట. అంటే చూడండి, స్వస్థత పొందడానికి తప్పకుండా దైవజనుల్లో ఉన్న అభిషేకం ఉంది. కానీ మీరు స్వస్థత పొందడం మమ్మల్ని బట్టి కాదు. ప్రీతా జడ్సన్ ఎవరిని స్వస్థపరచడం సాధ్యం కాదు. కానీ నాలో ఉన్న అభిషేకము, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ వరము, ద గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్, పరిశుద్ధాత్మ వరమును బట్టి స్వస్థతను మీరు పొందవచ్చు. కానీ ఈరోజు బహిరంగ సభలో దేవుని పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చి, ఒకవేళ ఈ మైదానంలో లాస్ట్లో నిలబడి ఉన్నారేమో, దేవుని శక్తి మీ పైన దిగి వస్తుంది. దేవుని ప్రభావం మీ మీద వచ్చినప్పుడు మీరు స్వస్థతను పొందవచ్చు. మీరు కూడా నాతో కలిసి యేసు నామమును హెచ్చించినప్పుడు, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయమని మీరు పాడినప్పుడు సాతాను మీ కాళ్ళ క్రింద లయపరచబడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడే చూడండి, ప్రజలు అక్కడక్కడ కొందరు పడిపోతున్నారు. దేవుని శక్తి, దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యం గలదు అని వాక్యంలో రాయబడి ఉంది. Where the presence of the Lord is, there is deliverance. Deliverance అంటే విడుదల. ఈరోజు మీకు విడుదల, వ్యాధి నుండి, రోగం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, అన్నిటిలో నుండి విడుదల యేసు నామములో ఉంది. హల్లెలూయా. పాపముల నుండి విడిపించును యేసుని నామము. అందరూ పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులందరూ గట్టిగా చెప్పలు కొడు. యేసు నామము చెప్పండి, జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి
నామములో రా బయటికి. శరీరాన్ని విడిచిపెట్టు, విడిచిపెట్టు శరీరాన్ని. Come out you demonic powers. Leave the body in Jesus name. యేసు నామములో, యేసు నామములో విడిచిపెట్టు, విడిచిపెట్టు. ప్రతి దుష్ట శక్తి, ప్రతి చీకటి శక్తి రా బయటికి. యేసు నామములో, యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఈ శరీరము యేసు శరీరము, ఈ ప్రతి శరీరము, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శరీరము యేసు క్రీస్తుకు సొంతము. ఇప్పుడే ఇప్పుడే కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో, యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల. ప్రతి చీకటి శక్తి, ప్రతి దయ్యాల శక్తి, ప్రతి విధమైన చేతబడి, ప్రతి విధమైన రుగ్మతలు కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. Hallelujah, hallelujah. The Lord's power and anointing. Lord, fill your people, Lord. Fill your people, Master. నింపండి, నింపండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. పరిశుద్ధాత్మ శక్తి. In Jesus' name. In Jesus' name. Hallelujah. 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 Thank you, Father. మనందరూ చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దామా. మీ అందరికి అభిషేకం కావాలని ఒకసారి యేసు అని చెప్పండి. నా చేతిలోని అభిషేకం ఒక కరెంట్ వలె నేను అనుభవిస్తున్నానండి. అదే శక్తి స్టేజ్ మీద వస్తుంది, మీ మీద కూడా దిగి వస్తుంది. నేను టచ్ అన్నప్పుడు నాలో ఉన్న ఆ దేవుని అభిషేకం నా నుండి రావట్లేదు, కానీ దేవుడు మీ మీద కుమరిస్తాడు. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లార్డ్ టచ్, లార్డ్ టచ్. In Jesus' name. Hallelujah. Hallelujah. కింద నిలబడిన మీరు అలా చేయి పట్టుకొని నాతో కలిసి చెప్పండి, యేసు, యేసు, యేసు. మీ అందరికి అభిషేకం కావాలనా? ఆ లాస్ట్లో నిలబడిన వారి మీద కూడా దేవుని శక్తి దిగి వస్తుంది. మీ నమ్మతే చాలండి. Lord, in the name of Jesus, Lord touch, Lord. పొందుకోండి. Touch, Lord, in Jesus name. జాగ్రత్త. Touch, Lord, in Jesus name. Touch, Lord. Touch, Lord. Touch, Lord. పొందుకోండి. Lord touch, Lord. Lord, in Jesus name. నోరు తెరిచి దేవుని స్తుతించండి. యేసు అని మొరపెట్టండి. యేసు అని మీరు పిలిచినప్పుడు నన్ను రక్షించుము, నన్ను స్వస్థపరచుము, నాకు విడుదల దయచేయము అనే నామములో రక్షకుడు అని ఉందండి. హల్లెలూయా. యేసు నామములో అద్భుతాలు జరుగుతున్నది. ఎవరో ఒకరు మీ యొక్క ఎడమ కాళ్ళలో, మీ మోకాళ్ళ క్రింద భాగంలో మీరు స్వస్థతను పొందుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం 5 గంటల నుండి నేను ప్రార్థనలో ఉన్నప్పుడు మరలా పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన విషయం, ఎవరో మీ యొక్క కుడి కాళ్ళ మోకాల్లో, మీ కుడి కాళ్ళ మోకాల్లో ఆ నీ క్యాప్, మంచిగా వినండి, మీ కాళ్ళలో మీద ఉన్న ఆ చిప్ప అండి, ఆ నీ క్యాప్లో కానీ ఆ మోకాల్లో కానీ ఏదో ప్రాబ్లంతో వచ్చారు. మీరు అసలే నడవలేని ఒక వ్యక్తి కావచ్చు. మీరు ఈ మీటింగ్లో ఉంటే మీరు పైకి, స్టేజ్ పైకి రండి. మీరు ఈరోజు అద్భుత కార్యంను మీరు చూస్తారు. అదే రీతిగా ఎవరో ఒకరు మీ కుడి చెయ్యిలో మీ యొక్క గాజులు ఉన్న చోట అండి, ఈ కుడి చెయ్యి, ఎందుకో చెప్తున్నానంటే ఒకవేళ పురుషులు అంటే గాజులు ఉండదు, కానీ కరెక్ట్గా అది ఆ చోటు, ఆ చేతుల్లో ఆ చోటు దేవుని శక్తి దిగి వస్తుంది. నోరు తెచ్చి దేవుని స్తుతిస్తూనే ఉండండి. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తూ ఉండండి. దేవుని బలమైన సన్నిధి, the Lord's presence is bringing healing. అద్భుతాలు జరుగుతున్నది. ఈరోజు అనేక miracles జరుగుతున్నది. many miracles are happening here. అనేక స్వస్థత కార్యాలు జరుగుతున్నది. Thank you Father, thank you Lord Jesus. Hallelujah. ఎవరో ఒకరు మీ యొక్క ఎడమ చేతిలో, మంచిగా వినండి, ఎడమ చేతుల్లో, సిస్టర్ మీరు చెప్పుతున్నది నిజమైతే నా విషయం కూడా చెప్పండి అని అంటున్నారు. ఎడమ చేతుల్లో ఆ చివరి వ్రేళ్ళండి, యువర్ లాస్ట్ ఫింగర్, మీ యొక్క ఎడమ చేతుల్లో ఈ చివరి వ్రేళ్ళు, మీరేదో దెబ్బ తగిలి కానీ ఏదో బాధతో, నేను మొన్న అలా చెప్పినప్పుడు ఒక వ్యక్తి మీటింగ్లో వచ్చాడు, ఆయనకేదో యాక్సిడెంట్ జరిగి కాళ్ళలో సగం వ్రేళ్ళు తీసివేశారండి. ఆ పుండు మానకుండా మీటింగ్కి వచ్చాడంట. కానీ ప్రార్థన సమయంలో నేను చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపడి మీదికి వచ్చాడు స్టేజ్కి. అది ఎన్నో రోజుల నుండి చీమ రక్తమును కారుతున్న ఆ కాళ్ళలో
ఒకే రోజులో స్వస్థత అయ్యిందండి. నెక్స్ట్ రోజు అదే స్వస్థతను బట్టి ఆ గ్రామంలో 15 మంది అన్యులు ఆయన కుటుంబంలో రక్షించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా కార్యము జరుగుతుంది. ఎవరో ఒకరు మీ కాళ్ళ పాదంలో ఇటువైపు పాదం నుండి పైన వస్తున్న ఆ బోన్ అండి, ఆ జాయింట్ బోన్ ఉంటుంది, ఆ బోన్లో మీకు దెబ్బ, లేదంటే ఆ బోన్లో మీకు ఏదో సమస్యతో మీరు వచ్చారు. దేవుని బలమైన శక్తి మీ పైన దిగి వచ్చి మీరు స్వస్థతను పొందుతున్నారు. థ్యాంక్ యూ ఫాదర్. ఎవరో ఒక సహోదరి మీ యొక్క గర్భంలో, ఆ గర్భంలో పైన జరిగిన ఏదో ఆపరేషన్ అండి, మీ యూట్రస్ మీద జరిగిన ఆపరేషన్ మీద గాయమును చూస్తున్నాను. దానికి పై భాగంలో మీరు ఆ భాగము వాసిపోయి వాపుతో మీరు వచ్చారు. దేర్ ఈస్ అ స్వెల్లింగ్ ఇన్ యువర్ యూట్రస్ రైట్ నౌ. God is healing you right now in Jesus name. యేసు నామములో మీరు స్వస్థతను పొందుతున్నారు. God is healing you in Jesus name. Hallelujah, hallelujah, hallelujah. ఇంకా అనేకులు, నేను అందరి ప్రాబ్లం ఇలా నేను చెప్పుకొని ఉండలేను, కానీ ప్రభు బయలుపరిచినది మాత్రం నేను చెప్పాను. కానీ ఈరోజు వచ్చిన మీరు అందరూ మీరు స్వస్థతను మరలా చెప్తున్నానండి. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇంకా ఎవరు మీరు రాలేదు. పైన మీ మోకాళ్ళు ఆ ముందు భాగం అండి, నేను ఆ స్పర్శ నేను అనుభవిస్తున్నాను. ఎవరండి అది? త్వరగా మీరు నడవలేని పరిస్థితిలో ఉంటే కూడా త్వరగా కమ్ రన్నింగ్ టు ద స్టేజ్. మీరు త్వరగా రండి. ఇప్పుడే నెక్స్ట్ మినిట్ నేను చేయి పెట్టిన నెక్స్ట్ మినిట్ మీరు అద్భుతాలు మీరు చూస్తారు. హల్లెలూయా. కుడి కాళ్ళ ఎడమ కాళ్ళ? ఎడమ కాళ్ళు. ఇంకొకరు ఎవరో కుడి కాళ్ళలో ఉన్నారు. యువర్ రైట్ లెగ్. కుడి కాళ్ళ మోకాళ్ళ, ఆ మోకాళ్ళ కింద కూడా మీకు బాధ ఉంది. ఇక్కడ రండి బ్రదర్, మీకేం ప్రాబ్లం? ఇప్పుడే నేను ప్రార్థన చేయడానికి పిలిచాను, కానీ ఆయన వస్తున్నప్పుడే స్వస్థతను పొందారండి. హల్లెలూయా. నేను ఏమైంది అని అడిగి ప్రార్థన చేద్దాం అనుకున్నాను. మీరు ఆ మోకాలు అసలు వంగదా బ్రదర్? వంగలేదు. నాకు 4 రోజుల నుంచి చాలా బాధపడేవాడిని. అయితే మీరు వస్తారు, సులువు పెట్టుకొస్తారని కూడా నేను గుర్తుపెట్టుకొని ఈరోజు వచ్చాను. కానీ మీరు ఈరోజు మీ ఎడమకాళ్ళు మోకాళ్ళు బాధతో వచ్చారు అని అనగానే నా ఒళ్ళంతా ఆయాస అయిపోయి నాకు చాలా చక్కగా చూడండి కాళ్ళు వంగుతుంది. హల్లెలూయా. నేను ఇలా కూర్చునేవాడిని మామూలుగా చాలా బాధపడుతూ ఉండేవాడు. నాకు మంచి స్వస్థత ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కలుముయండి. వెనక ఎవరైనా టచింగ్ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. చెప్పలబడి దేవుని మహింపడదాం. మీకేం ప్రాబ్లం మోకాల్లో? మీరు నాతో చెప్పినప్పుడు మీరు ప్రే చేసేటప్పుడు ఎడమకాలు అన్నారు. నా పేరు, నేను ఎడంకాలతో బాధపడటం లేదు, నాకు కుడికాలు, అది కూడా కింద అంటున్నారు. నాకు మోకాలు చిప్పలో నాకు బాగా ఇట్లా ఇప్పుడు చాలా ఈజీగా ఉంది. అసలు బెండకాలేకపోయినాను. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చున్నాను. మా ఫ్రెండ్ ఏంటంటే ప్రేయర్స్ ఖచ్చితంగా రా అని నన్ను చెప్పింది. నేను ఎప్పుడు ఇలాంటి ప్రేయర్స్కి అసలు ఎప్పుడు అటెండ్ కాను. తను వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను ఈరోజు స్వస్థత పొందుతానని నేను అనుకొని రాలేదు, జస్ట్ వినడానికి వచ్చాను. నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర కూడా కూర్చోడానికి అబ్బో అసలు ఎంత ప్రాబ్లంగా ఉండేది. అయితే ఎడమకాలు అన్నారు మీరు, నాకు కుడికాలు కదా, కుడికాల్లో అది మోకాల్లో కదా అన్నారు. అసలుకి మోకాలు అని నా తాటుకు రాగానే మీరు మోకాలు చెప్తా బాధపడుతున్నా అన్నారు. థ్యాంక్ గాడ్, మీరు ఎంత నాకు అద్భుతం చేశారు. ఇట్లా వంచుతున్నాను, బాగా ఫ్రీగా ఉన్నాను. మీకు మోకాళ్ళు చిప్పులో? ఎస్ మేడం. ఈ మోకాల్లో ఎందుకంటే ఒకసారి 2013 మార్చిలో నేను ట్రైన్ ఎక్కుతూ ట్రాక్ మీద పడిపోయాను. అప్పటి నుంచి బాగా పెయిన్గా ఉంది. నాకు ఏంటంటే మేడం మీరు మోకాలు చెప్పుతో బాధపడుతున్నారు అన్నారు. అప్పటికి మీ ఒకళ్ళు వచ్చారు, నేను అక్కడే ఉన్నాను. ఎవరు ఇంకొకరు రావాలి రండి అన్నారు. దేవుడు నన్ను నడిపించారు. వెరీ థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఎలా ఉంది? హౌ ఆర్ యూ ఫీలింగ్? మేడం అసలు పెయినే లేదు అసలుకి. ఒకసారి కూర్చుని లేవండి. చూడండి, మోకాళ్ళ చిప్లో ఆ ప్రాబ్లం ఉంటే ఇలా వారు కూర్చోలేరండి. హల్లెలూయా. ఇన్స్టెంట్ హీలింగ్. థ్యాంక్ యూ ఫర్ టచింగ్ హర్ లార్డ్. మీరు అందరి మోకాళ్ళ ప్రాబ్లమా? ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు లైన్లో నిలబడండి. ఈరోజు అన్ని మిరాకిల్స్ చూడబోతున్నారండి. టచ్ హిమ్. వాళ్ళని విడిచిపెట్టండి. లార్డ్ జీసస్, లార్డ్ హీలర్ మాస్టర్ జీసస్. ప్రభు మిమ్మల్ని కూడా స్వస్థపరిచారమ్మా.
உங்களை ஆண்டவர் சுகமாக்கி இருக்கிறார். நீங்கள் நம்பிக்கையோடு போங்க. இப்போ நீங்கள் நடந்து போகும்போதே நீங்கள் சுகத்தை அனுபவிப்பீங்க. நாளைக்கு வந்து சாட்சி சொல்லுங்கள், சரியா? పోంగ కర్తృ ఉங்களை సుగమాకి இருக்கிறார். చెప్పండి. నాకు దాదాపు 15 సంవత్సరాలుగా కుడి మోకాలు విపరీతమైన నొప్పి, కూర్చోలేను లేలేను. ఇప్పుడు కూడా చైర్లో కూర్చొని లేయాలంటే కూడా చేత కాలేదు. మీరు చెప్తున్నారు, ప్రేయర్లో ఉన్నారు, అప్పుడు అనాయింటింగ్ హీలింగ్ అనేది నేను పొందుకున్నాను. మీరు ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి చాలా నొప్పితో బాధపడ్డారా? అవును మేడం. ప్రభువా నన్ను స్వస్థపరచమని అడిగారా? అడుగుతున్నా మేడం, అడుగుతున్నా. సాయంత్రం ఇవాళ ఏం జరిగింది? ఇవాళ ఎక్కువ మీకు నొప్పి నాకు తెలుసు. ఇవాళ ఏం జరిగింది ఇప్పుడు ప్రేయర్ టైంలో? మీరు ప్రేయర్ చేస్తున్నారు మేడం, మళ్ళీ ఆ నొప్పి అనేది కనిపించలేదు. అయినా నేను చాలాసేపటికి వచ్చాను, ఎందుకంటే మళ్ళీ నొప్పిస్తున్నామని. కానీ అప్పుడే నాకు బాగైపోయింది మేడం, వెంటనే మీ ప్రేయర్లోనే మేడం. 15 ఇయర్స్ అండి. 15 సంవత్సరాల నుండి ఆ మోకాల్లో ఆ చెప్ప బాధ. కూర్చున్నప్పుడు కూడా నొప్పి ఉందంట, ఈరోజు కూడా ఉంది. కానీ ఆ మాట చెప్పంగానే వారంటున్న మీ దేవుని శక్తి ఏదైనా మిమ్మల్ని తాకడం మీరు అనుభవించారా? ఫస్ట్ టైం మేడం, ఎందుకంటే మిమ్మల్ని టీవీలో చూడడము అంతేగాని మీరు ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నారు, గాడ్స్ ప్రెజెన్స్ అనేది నేను ఫీల్ అయ్యాను. దేవునికి స్తోత్రం. కాలు మంచి చూడండి, మంచిగా ఏం లేదు. ఇట్లా ఉంచేదాన్నే కాదు, నా వల్ల అయ్యేది కాదు మేడం. నా పిల్లలు అందరూ ఉన్నారు, నా భర్త కూడా ఉన్నారు. కానీ ఎప్పటి నుంచో 15 సంవత్సరాలుగా అది ఇంకా నేను అనుకున్నాను జీవితంలో నాకు ఇంకా బాగా కాదని. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ హర్ లార్డ్ ఇన్ జీసస్ నేమ్. ఏ కాళ్ళు మొక్కలు నొప్పి మీకు? ఆ కాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుంది, పోయింది. మీరు ఇక్కడ పైకి వచ్చినప్పుడు నొప్పితో వచ్చారా? నొప్పితో వచ్చిన. ఇప్పుడు ప్రేయర్ చేసిన తర్వాత పోయింది పూర్తిగా. మంచిగా పరీక్షించుకోండి. నొప్పి లేదు. నొప్పి లేదంట. పైకి ఎక్కి వచ్చినప్పుడు నొప్పితో వచ్చారు, ఇప్పుడు నొప్పి లేదంటున్నారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ హిమ్ లార్డ్. మీరు ఏ కాళ్ళు నొప్పితో వచ్చారు? యాక్సిడెంట్ అయ్యి ఇరిగిపోయింది మేడం, ఇరిగిపోయింది. అది సిజరింగ్ చేశారు. అక్కడ లైట్గా నొప్పి ఉంది ముందు వస్తున్నప్పుడు. నిన్నటి నుంచి అట్టా ఉన్నింది. కానీ ఈరోజు ఎట్టయినా స్వస్థపరచాలని ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నాను. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎండిని సర్రని అలాగ ఇలుగులాగా వచ్చి, కరెంట్ లాగా, పవర్ లాగా వచ్చి అట్నే బాగా స్టడీ పెంచింది మేడం. ఇప్పుడు మీకు నొప్పి లేదా? నొప్పి లేదు మేడం, చూడండి. లేదు మేడం, లేదు. ఆపరేషన్ ఎప్పుడు చేశారు? 5 months అవుతుంది. 5 months అయిందంట ఈ కుడి కాళ్ళు ఆపరేషన్ చేసి. కానీ ఆయన నొప్పితో వచ్చారు. ప్రభు ఈరోజు స్వస్థత పొందాలనే ఆశతో వచ్చారు. ప్రభు వారిని ముట్టి వారిని స్వస్థపరిచారు. థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ హిమ్ లార్డ్. నాకు స్టమక్ పెయిన్ ఉంది, ఆపరేషన్ చేశారు. ఒక 1 year అయింది ఆపరేషన్ స్టమక్. కానీ పెయిన్ వస్తూనే ఉంది. ఏం తినకపోయినా అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది. కానీ నాకు ఇక్కడికి వచ్చాక కూడా పెయిన్ ఉంది. మీరు హీలింగ్ చేసిన తర్వాత పడ్డాను. అప్పటి నుంచి కాళ్ళల్లో నుంచి జువ్వుగా అనిపించింది, పెయిన్ తగ్గింది. కడుపులో ప్రాబ్లంతో ఆపరేషన్ చేశారు, అయినా స్వస్థత కలగలేదు. కానీ ఈరోజు దేవుని శక్తి మిమ్మల్ని తాకిన తర్వాత ఆ దేవుని స్పర్శ అలా మీలో వచ్చింది. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ హీలింగ్ హర్ లార్డ్ ఇన్ జీసస్ నేమ్. నీకమ్మా? నాకు డయాస్ మీద ఉన్నప్పుడు స్టమక్ పెయిన్గా ఉన్నింది. ఇక్కడ నించోబెట్టినప్పుడు గాడ్ నా మీదకి ఏం స్పిరిట్ రిలీజ్ చేయలేదు. నేను పడనేమో, బహుశా రాదేమో అనుకున్నాను. అంతే స్టమక్ పెయిన్తోనే కిందకి వెళ్ళాను. నేనేం ప్రేయర్ కూడా చేసుకోలే, వెళ్ళి కామ్గా చైర్స్ దగ్గర నించున్నాను. మీరు ఎప్పుడు చెప్పారు అంతే, స్టమక్ అంతా ఫ్రీ అయిపోయింది, పెయిన్ మొత్తం డిగ్రీజ్ అయిపోయింది. హల్లెలూయా. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, అందుకే నేను పిలిచాడు. ఆమెను పట్టుకో. లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనాయింట్ హర్ ఫాదర్. విడిచిపెట్టు. చూడండి, ఆమె ఆశ అనుకుంటున్నాను. ఆమె నా మీద దేవుని ఆత్మ రాలేదు అని అనుకున్నది. కానీ దేవుని ఆశ మరొకసారి ఆమెను పిలిచి, కోయిర్లో ఎవరో అమ్మాయి కడుపు నొప్పి అని ఆమెను పిలిచి, లేమ్మా ఇగో రా, నువ్వు బాధపడినావు, నీ కడుపు నొప్పి కోసం నువ్వు బాధపడలేదు. అందరి మీద దేవుని ఆత్మ వచ్చింది, నా మీద రాలేదేమో నువ్వు బాధపడినావు. కానీ చూడు, నీ అదృష్టం ఈరోజు
దేవుని సమస్య చెప్పి నిన్ను స్వస్థపరిచి, అది మాత్రం కాదు, నువ్వు ఇక్కడ వచ్చి నేను నీ కోసం ప్రార్థన చేశాను, ఇప్పుడైనా నువ్వు నమ్ముతున్నావా దేవుని ఆత్మ నీ మీద బలంగా వచ్చాడు అంటే చాలామంది అనుకుంటారు, ఓ నేను పడిపోలేదు కదా, నేను పొందుకోలేదేమో. అది తప్పు. అది నేను ఎప్పుడు పడలే. బెనియన్ మీటింగ్ కూడా పోయినాను నేను, బ్రదర్ పోయి నిలబడినాం, అబ్బా మాకు కావాలి నాకు ఈ అనుభవం. నేను పడలేదు, ఏం చేద్దాం, అది దేవుని ఇష్టం. అది సో పడితేనే దేవుని ఆత్మని ఏం కాదు. పడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మని పొంది ఉన్నారు. గాడ్ లవ్స్ యూ సో మచ్. అందుకే నీకు ఈరోజు కడుపు నొప్పి రప్పించి బయలుపరచమని చెప్పి నేను పిలిచి, ఆ రీతిగా నీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉండొచ్చు. డోంట్ వరీ, మీ అందరికి నేను చేతుల నుంచి రేపు కూడా ప్రేయర్ చేస్తాను. ఓకే, బ్లెస్ అవర్ మాస్టర్ ఇన్ జీసస్ నేమ్. మధ్యాహ్నం నేను మా అమ్మగారు అనుకున్నాం మేడం. మా అమ్మగారికి ఎడం చెయ్యి, ఎడంకాలు, మోకాలు పెయిన్ మేడం. మన గురించి చెప్తే మేడం బాగున్నాను, నాకు బాగా అయితే బాగున్నాను మా అమ్మగారు అనుకున్నారు మేడం. మా అమ్మగారికి బాగా అయిపోయింది మేడం. నాకు సిజరింగ్ అయింది మేడం. ఉన్నారు మేడం, పైకి రాలేదు. ఏం స్వస్థత జరిగిందా ఆమెకి? ఇక్కడ చెయ్యి ఎందుకో పెయిన్ మాత్రం లేదు మేడం, కానీ గడ్డగా ఉంది. అది ఏందో తెలియదు, పెయిన్ లేదు. ఒక 4 years నుంచి ఉంది మేడం. ఇప్పుడు గడ్డ ఉంది కానీ పెయిన్ లేదు, కొంచెం బాగా అయిందంట మేడం. మాకు సిజరింగ్ అయింది. సిజరింగ్ అయిన తర్వాత కొంచెం భారంగా ఒకలాగునింది. అందరిని ప్రెగ్నెన్సీ అని అనుకుంటా ఉంటారు నా కడుపు చూసి. ఇప్పుడు కొంచెం బాగుంది మేడం, రిలీఫ్గా ఉంది. థ్యాంక్ యూ ఫాదర్. తల్లిని కూతురుని మీరు ముట్టినారు ప్రభు, నీకు స్తోత్రం తండ్రి, ఇన్ జీసస్ నేమ్. దేవునికి స్తోత్రము. 5 ఏళ్ళైన మోకాలు 2 ఆపరేషన్లు అనేది 3 పీసులు అయిపోయినది. అది మళ్ళీ నేను సంవత్సరం నేను ఇంకే చర్చికి చేరినాను. చర్చికి చేరినప్పటి నుంచి మోకాలు నొప్పి అనేది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అంతకుముందు కూడా నొప్పి లేకుండా చర్చికి చేరినప్పటి నుంచి నాకు ఆరోగ్యము, నా సమస్య బగ్గే అన్నిటికీ ఈ వల్ల ఏం జరగలేదు, నాకు బాగానే ఉంది. దేవుని గురించి చెప్పాలని నాకే మంచి. థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్. నేను బైక్లో పోతా ఉండి బైక్ నా స్కిడ్ అయిపోయి పడిపోయింది. బైక్ నా కుడికాలు బియ్యం పడిపోయి బాగా నొప్పి తగిలింది. 2 నెలల నుంచి నడవలేకపోయాను. హాస్పిటల్కి వెళ్ళాను, ఏమైనా చేయించుకున్నాను, కానీ నొప్పి తగ్గలేదు. నేను డైలీ మోకాల మీద ప్రార్థన చేసుకునేవాడిని, కానీ 2 నెలల నుంచి చేసుకోలేకపోయాను. ఈ కాలు బాగా బెండేది, ఇది మొటికేరు దాకా వచ్చేది, కామ్ అయిపోయేది. ఇప్పుడు ఫుల్గా వస్తుంది ఇది ఎడదాకా. నేను కింద దాకా కూడా ఎడదాకే వచ్చింది. ఇప్పుడు మేడం గారు పే చేసిన వెంటనే నాకు స్వస్థత జరిగి ఇక్కడ దాకా ఫుల్గా వచ్చేసింది. చిన్న నొప్పి అంటే నొప్పి కాదు, ఇప్పుడు అసలు నార్మల్ అయిపోయింది నాకు. దేనికి అసలు ఎడదాకా వచ్చేది, ఇంకా వచ్చేది లేదు. అక్కడి నుంచి చాలా నొప్పిగా ఉండేవాడిని, అసలు నాకే బాధ వేసేది. ఇక్కడికి వచ్చాను, మేడం చెప్పింది, స్టేజ్ మీదకి రాగానే నాకు అసలు ఫుల్గా వచ్చేసింది. అసలు బాగా నొప్పే లేదు అసలు నాకు. ఎవరు మిమ్మల్ని స్వస్థపరిచారు? యేసయ్య నన్ను స్వస్థత. యేసయ్య. థ్యాంక్ యూ జీసస్ ఫర్ హీలింగ్ హిమ్ లార్డ్. ఇక చూడండి, చేతుల్లో ఒక్క వ్రేలు అని ప్రభు బయలుపరిచారు. ఏం గుచ్చింది? గాజు పులికి. గాజు. నాకు మన 3 సంవత్సరాలుగా తలలో దెబ్బ తగిలింది. హాస్పిటల్కి పోతే అంటే మీ చేతిలో వ్రేళ్ళలో నొప్పితో వచ్చారా? నొప్పితో వచ్చినాను. ఇప్పుడు ఏం జరిగింది? నొప్పి పోయిందా? పోయింది. తలనొప్పి కూడా, మీరు తలనొప్పితో బాధపడుతున్నారు, తలనొప్పి పోతుంది మీకు అని చెప్పినారు కదా, అద్దాలు పెట్టుకున్నది కూడా తల దెబ్బ తగిలి సూపు తగ్గిపోయింది. ఇప్పుడు తలనొప్పి పోయింది. ఆ చేతిలో వ్రేళ్ళు కూడా మంచిగా ఓపెన్ చేయండి, తెరవండి, చెయ్యి ఇలా అనండి. ఇప్పుడు నొప్పి లేదా? ఇక్కడ దాకా నొప్పి వస్తుందంట ఈ వ్రేళ్ళలో ఉన్న నొప్పి, కానీ వెంటనే ఇప్పుడు వారి స్వస్థతను పొందారు. థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ మాస్టర్ ఇన్ జీసస్ నేమ్. కన్నిటిలో దుఃఖములో వేదనతో ఉన్న ప్రజలకు దేవుని సన్నిధియే విముక్తి. దేవుని సన్నిధిని అనుభవించుటకే ఈ 2వ శనివార కూడిక. ఈ కూడిక వరంగల్ పట్టణము గొర్రెకుంటలో కృపా స్టేడియంలో జరుగును. దేవుని సన్నిధి చేత తాకబడి దేవుని మాటల చేత ఆదరణ పొందిన వారు అనేకులు ఈ కూడికలో పాల్పొంది దీవించబడుడి. ట్రైన్లో వచ్చేవారికి వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యము ఏర్పాటు చేయబడినది. టీవీ కార్యక్రమముల ద్వారా మీరు పొందిన మేలులను, అనుభవాలను మాకు తెలియపరచండి. జే జర్సన్ అబ్రహాం, గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 42, ఎల్బీ నగర్, వరంగల్ 2, ఆంధ్రప్రదేశ్. ఇదే సమయంలో ఇదే ఛానల్లో మిమ్మల్ని కలుసుకునే వరకు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక.
bless you.